ఉపాసన యందు శివాభిషేకం చేస్తే పెద్దలు ఒక నియమం పెట్టారు, పైన వస్త్రం ఉండకూడదు, చొక్కా బనీను ఉండకూడదు. ఎందుకు ఉండకూడదండి అని ఓ ప్రశ్న వేస్తే, పోల్ మీద ఫీజు వేసేవాడు గ్లోవ్స్ ఎందుకు పెట్టుకుంటున్నాడండి? పెట్టుకోకపోతే షాక్ కొట్టి కింద పడిపోతాడు కనుక. ఇంట్లో ఫ్యూజ్ వేసుకుంటే అక్కర్లేదు, కానీ పోల్ మీద ఫ్యూజ్ ముట్టుకుంటే గ్లోవ్స్ వేసుకుని ముట్టుకోవాలి. అలాగే నువ్వు ఉపాసన యందు ఒక్కొక్క మెట్టెక్కుతున్నప్పుడు లోపల దృష్టికోణం పెరుగుతోంది కాబట్టి కొంచెం మర్యాదతో ప్రవర్తించాలి అక్కడ. అందుకని ఏం చేస్తావు, బనీన్ తీయండి అని ఒకడు బతిమాలక్కర్లేదు, నువ్వు తీయాలి. ఏడు దిక్కుమాలిన శరీరం ఏమైపోతుందో అరగంట తీసేస్తేను. ఉత్తరీయం వేసుకుని శాస్త్రం ఒక మాట చెప్పింది, నీకు రెండు కావాలి. ప్రపంచంలో మనుష్యుడిగా పుట్టావు కాబట్టి రెండు మరిచిపోకూడదు. ఏమిటది? ఒకటి, అనుభవించడం కాదు సుఖాల్ని అనుభవిస్తూ పోతే దానికి అంతే ఉండదు. పశువుకి మనిషికి తేడా ఎక్కడా? పశువు సుఖాన్ని అనుభవించడంలో ఎప్పుడూ అంతమును కోరదు. ఆకలేసింది పరిగెత్తుకెడుతుంటుంది, తింటుంటుంది, అంతే. దానికి మైథునం చెయ్యాలనిపించింది చేస్తుంది, పడుకోవాలనిపించింది పడుకుంటుంది, పరిగెత్తాలనిపించింది పరిగెడుతుంది, మలమూత్ర విసర్జన చెయ్యాలనిపించింది చేసేస్తుంది. తప్ప ఇది సుఖమా, ఇక్కడ పడుకోవచ్చా, ఇలా ప్రశ్నదేం వేయదు. నువ్వు వెయ్యగలవు, ఇది సుఖమా అని అడగగలవు. అందుకని సుఖాల్ని త్రోసిరాదనవచ్చా అనకూడదు. గృహస్థాశ్రమంలో ఉండి నువ్వు సుఖాన్ని అడగాలి. నా భార్యా బిడ్డలతో నాకు ఐశ్వర్యంతో నేను ఆనందంగా ఉండాలి. కానీ ఎలా ఉండాలి? తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. ఇన్ని భోగముల మధ్యలో ఉండి ఈశ్వరుడి పాదాలు పట్టుకుని ఉండాలి. అలా ఉండడానికి వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఉండాలి, భోగం ఉండాలి. రెండూ కలవాలంటే అపారమైన ఐశ్వర్యము కలగడానికి కస్తూరి జలంతో అభిషేకం చెయ్యాలి. మంచి జ్ఞాన వైరాగ్యములు కలగడానికి విభూతితో అభిషేకం చెయ్యాలి. మిగిలిన వాటి సారమంతా ఈ రెండింటిలోకి వచ్చేస్తుంది. అంబరీషోపాఖ్యానాన్ని మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా అంబరీషోపాఖ్యానం అనేటప్పటికీ మనందరికీ జ్ఞాపకం వచ్చేది కార్తీక పురాణము అని. ఆ కార్తీక మాసంలో చదువుతూ ఉంటారు, కానీ దాన్ని ఎక్కడా కూడా అష్టాదశ మహాపురాణాల్లో ఎక్కడా చెప్పలేదు, ఉపపురాణాల్లో చెప్పలేదు. కానీ అది భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని, భక్తిని ప్రేరేపించేటటువంటి కొన్ని విషయాలతో కూడి ఉన్న విషయం యథార్థం. అందుచేత అదేదో తక్కువనో లేకపోతే దాన్ని పక్కన పెట్టేయమనో దాని గురించి నేను చిన్న చేసి మాట్లాడడానికి ఏం ప్రయత్నం చేయట్లేదు. అందులో ఈ అంబరీషోపాఖ్యానం గురించి వివరణ జరుగుతూ ఉంటుంది. అందుచేత మీ అందరికీ అంబరీషోపాఖ్యానం సుపరిచితమే. కానీ మనకి తెలుసున్న అంబరీషోపాఖ్యానాన్ని వ్యాస భగవానుడు ప్రతిపాదన చేసిన, దాన్ని పోతన గారు అద్భుతంగా ఆంధ్రీకరించిన, అందులో మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు అనేకం ఉంటాయి. ఒకానొకప్పుడు ఎప్పుడో అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని చేశాడు, లేదా ద్వాదశి వ్రతాన్ని చేశాడు. దుర్వాసో మహర్షి అక్కడికి వచ్చారు. దూర్వాసుడు అంటుంటారు. ఆ దూకి దీర్ఘం ఇచ్చి మాట్లాడకూడదు, దుర్వాసో మహర్షి. అందుకని దుర్వాసో మహర్షి అక్కడికి వచ్చారు. క్రోధాన్ని పూనేరు, శపించబోయారు. సుదర్శన చక్రం అడ్డు వచ్చింది. ఆయన అన్ని లోకములకు పరిగెత్తారు. ఏంటంటే అంత అవివేకి దుర్వాసో మహర్షి అయితే ఇంకా ఆయన మహర్షి అనబడేటటువంటి శబ్దము ఆయన పట్ల ఎలా ప్రయోగిస్తాం అసలు? మహర్షి శబ్దముతలం స్వార్జితై కర్మభిశుభై అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అంత గొప్ప శబ్దం కదా మహర్షి అన్న శబ్దం. ఒక మహర్షి అయినటువంటి దుర్వాసుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే లోకాలన్నీ తిరిగి నన్ను కాపాడండి అని పరిగెడుతుండడమా? ఆఖరికి శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల మీద పడితే, అబ్బే నా వల్ల కూడా కుదరదయా, నువ్వు వెళ్ళి అంబరీషుడు కాళ్ళు పట్టుకో అంటే వచ్చి అంబరీషుడి కాళ్ళ మీద పడ్డమా? అంటే నేను అంబరీషుడిని తక్కువ చేసి మాట్లాడటం లేదు, ఆయన మహాభక్తుడు. అంతేనా ఈ కథ? లేకపోతే ఇందులో మనం ఇవాళ తెలుసుకోవలసినటువంటి విషయం ఏదైనా ఉందా? ఎప్పుడో జరిగిపోయి భూతకాలంలో జరిగిన ఒక కథ అది అనుకోండి, అయినా మనకేం దోషం లేదు. ఎందుచేతనంటే భాగవతాన్ని చదువుకోండని వ్రాయండని అమాయకుడయ్యో తెలివి తక్కువడయ్యో వ్యాసుడు రాయలేదు, పోతన గారు ఆంధ్రీకరించలేదు. అది కేవలము కథ అయి ఉండొచ్చు, అయినా కూడా మీ జీవితాన్ని ఉద్ధరించగలిగిన శక్తి దానికి ఉంది. భారతీయ వాంగ్మయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? చాలా జటిలమైనటువంటి వేదాంత విషయాన్ని కేవల వేదాంతంగా చెప్పరు. కేవల వేదాంతంగా చెప్పాలి అంటే దానికి అర్హులైన వాళ్ళు మాత్రమే సభలో కూర్చుని ఉండాలి. ఎందుచేత అంటే
కేవల వేదాంతం మాట్లాడితే అందుకోగలిగిన శక్తి అందరికీ ఉండదు. కాబట్టి దాన్ని కథ ఎందు చొప్పిస్తారు. జరిగిన ఒక విషయాన్ని కలుపుతారు. కలిపి అందులో అద్భుతమైనటువంటి స్థితిలో వేదాంతాన్ని ఆవిష్కరిస్తారు. మీ జీవితాన్ని మీరు ఎలా గడుపుకోవాలో ప్రత్యక్షంగా చెప్పరు. నువ్విలా ఉండని చెప్పరు, ఆయన అలా ఉన్నాడని చెప్తారు. ఉండి ఆయన ఏం పొందాడో చెప్తారు. కాబట్టి నువ్వు అలా పొందాలనుకుంటే అలా ఉండు అంతే. ఇక నువ్వు ఇలా ఉండు అని చెప్పవలసిన అవసరం ఏముంది? నువ్వు ఇలా ఉండు అని చెప్పవలసిన అవసరం ఉంటే ఆధ్యాత్మిక సభకి వాడు అసలు రానిరాడు. ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టే, ఏదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు కాబట్టే, తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అని అనుకుంటున్నాడు కాబట్టే ఈ సభకి వచ్చి ఇంత ఇరుక్కుని 2 గంటలు కూర్చుని అందులో ఏదో ప్రయోజనం ఉంది, మా జీవితాన్ని మేము దిద్దుకోగలం అన్న ఆశతో కదా వచ్చి కూర్చున్నాడు. అంటే ఇలా వచ్చి కూర్చున్నాడంటే, అందుకే భాగవతం విన్నాడంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత వింటున్నాడని గుర్తుపెట్టుకో అన్నారు. ఏ ఒక్క కథ, ఏ ఒక్క అంశమైనా మీ జీవితంలో ఒక గొప్ప మలుపుని తీసుకురావచ్చు. ప్రతి కథ అలాగే ఉంటుంది. కర్దమ ప్రజాపతి దేవహూతి దగ్గర నుంచి ఏ కథలో చూసినా మీ జీవితాన్ని మార్చగలిగినటువంటి ఒక్కొక్క కోణాన్ని స్పృశిస్తూ ఉంటాడు వ్యాసుడు. అందుకని అంబరీషోపాఖ్యానం ఒక మహాద్భుతమైనటువంటి విషయం. మీరు ఆ కోణంలో దాన్ని ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నాన్ని ప్రారంభం చెయ్యండి. ఆ అంబరీషోపాఖ్యానాన్ని ప్రారంభం చేసి నాభాగుని కుమారుడు, నాభాగుడనేటటువంటి చక్రవర్తి సామాన్యుడు కాడు. ఆయన చాలా గొప్ప రాజు. అటువంటి నాభాగుని యొక్క కుమారుడు ప్రహ్లాద్, ఈ అంబరీషుడు. నాభాగుని గొప్పతనం ఏమిటి అన్నది మధ్యలో ఎక్కడైనా కలిపే ప్రయత్నం చేస్తాను. అయితే ఈయన ఎంత సామ్రాజ్యాన్ని సంపాదించాడని కానీ, పృథు మహారాజు గారిలాగా పరిపాలించడం కోసం నగరాలుగా గ్రామాలుగా ఎలా విడగొట్టాడని కానీ, లేకపోతే ఏదో ప్రహ్లాదుల్లా అమిత భక్తితో ఎలా ఉన్నాడని కానీ, లేకపోతే సంసారాన్ని పరిత్యజించడంలో వృషభుడిలా ఎలా ప్రవర్తించాడని కానీ వ్యాసుడు మాట్లాడలేదు, పోతన గారు మాట్లాడలేదు. చాలా చిత్రమైన మాటలు కొన్ని అంబరీషుడి గురించి మాట్లాడారు. ఇవి మనం జీవితంలో చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయాలు. అంబరీషుడికి వివాహం పూర్వం కాకముందు నుంచి, బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకి సహజముగా కొన్ని గుణములు అలవాటు పడ్డాయి. అవి ఎటువంటి గుణములు అంటే, సీసపద్యాన్ని మార్చి అదే భావాన్ని ఆవిష్కరించడంలో పోతన గారు దిట్ట. ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా అంటారు రుక్మిణీ కళ్యాణంలో. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ అంటారు. అదే మాట మార్చి వ్యతిరిక్తంగా చెప్పవలసి వస్తే అలా ఉండలేకపోతే అంటే, కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక అంటారు. ఇవాళ ఈ పద్యాన్ని మీరు వినేటప్పుడు కేవలం ఇది అంబరీషుడి జీవితం అని మీరు వినకండి. ఇది ఒక సిలబస్ అని మీరు తీసుకోండి ఒక్కసారి. ఓహో, మనిషి పుట్టిన తరువాత ఈ అలవాటు ఏర్పరచుకోవలసి ఉంటుంది. మీరు ఒక 10th క్లాస్ పాస్ అయ్యారు అని సర్టిఫికెట్ మీకు ఇవ్వాలంటే ఒక సిలబస్ ప్రిస్క్రైబ్ చేస్తుంది ఆ బోర్డు. ప్రిస్క్రైబ్ చేసి నువ్వు ఇది బాగా చదువుకుంటే మేము ఇందులో ఎక్కడి నుంచైనా ప్రశ్న వేస్తాం. ఆ ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పగలిగితే నువ్వు ఎస్ఎస్సి పాస్ అయిపోయినట్టు నీకు సర్టిఫికెట్ ఇస్తూ ఉంటుంది. ఆ సిలబస్ చదువుకుంటే చాలు. నేను ఆ సిలబస్ చదవలేదు కానండి, మొత్తం నాటకాలన్నీ చదివేశాను, సంస్కృత నాటకాలు, అలంకారాలన్నీ చదువుకున్నాను, వ్యాకరణం అంతా చదువుకున్నాను, నేను 10th పాస్ అయినట్టు చెప్పరా అంటే చెప్పరు. వాళ్ళు ఇచ్చిన సిలబస్ నువ్వు చదవాలి. అంబరీషుడికి చెప్తున్న సిలబస్సు మనందరికీ వర్తించేటటువంటి సిలబస్. ఆయన ఏది పాటించాడో అది మనం పాటించవలసినది. అందుకే భాగవతంలో అంబరీషోపాఖ్యానం లాంటి ఆఖ్యానం చాలా అరుదు. ఎందుకో తెలుసా అండి? నేను ఒక్క విషయాన్ని మీకు మనవి చేస్తాను. బ్రాహ్మణ శాపాన్ని తప్పించుకున్నటువంటి కథ ఒకదాన్ని నాకు తీసి చూపించండి. చాలా కష్టం, చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకనంటే బ్రాహ్మణ శాపము అంటే బ్రహ్మమును గూర్చి తపస్సు చేసి 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 తన ప్రమేయం లేకుండా ఆ తపస్సు శక్తిగా పరిణమించినటువంటి వాడు, ఇంతటి శక్తి కలిగినటువంటి వాడు క్రోధమునకు వశుడైపోయి గభాలను శపించాడు అనుకోండి. ఆ శాపం నుంచి తప్పించుకున్నవాడు లేడు. ఈ తప్పించుకోలేకపోవడం అన్నది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే శ్రీమన్నారాయణుడి వరకు ఉంది. భృగు మహర్షి యొక్క భార్య ఇచ్చిన శాపానికి పరమేశ్వరుడంతటి వాడు అవతారములను స్వీకరించవలసి వచ్చింది.
అది ఇందులో అంతర్గతం కాదు, దేవీ భాగవతంలో వస్తుంది. కాబట్టి తపస్సు చెయ్యడం ఎంత గొప్పదో అంత తపస్సు చేసిన వాడికి పక్కన క్రోధం ఉండడమో అంత భయంకరమైన విషయం. అన్నిటికన్నా ప్రపంచంలో ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు అని అడిగారు అనుకోండి, మీరు అంబరీషోపాఖ్యానంలోంచి ఒక విషయం తెలుసుకోవాలి. చాలా గొప్ప అధికారం ఉండి చటుక్కున కోపం వచ్చే స్వభావం ఉన్నవాడు ప్రపంచమునందు ప్రమాదకరమైన వ్యక్తి. ఆ తర్వాత ఎన్ని మాటలు నాలుగు ఖర్చుకుని ఏం ప్రయోజనం చెప్పండి. ఆయన చూస్తే గొప్ప అధికారి, ఇలా పెన్ పెట్టాడా ఒకటి జీవితాన్ని శాసించగలడు. తర్వాత పశ్చాత్తాపడతాడా లేదా మీరు వదిలిపెట్టండి, కానీ అపారమైన కోపిష్టి, దేనికైనా కోపం వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆయన సీట్లో కూర్చున్నాడు, ఇప్పుడు ఆయన పెన్ పెట్టాడు అనుకోండి, ఉపకారమైనా జరగచ్చు అపకారమైనా జరగచ్చు, కానీ ఏ రోజు ఉపకారం జరుగుతుందనో అపకారం లేకుండా ఉంటుందనో మీరు ఊహించలేరు. అపారమైన అధికారము వయస్సు కొంత వచ్చే వరకు మాత్రమే ఉండేటటువంటి వ్యక్తి పక్కన ఉన్న క్రోధమే అంత ప్రమాదకరమైతే, అనుష్ఠాన బలం చేత తపస్సు చేత విశేషమైన శక్తులు పొందినటువంటి బ్రాహ్మణుడే కావచ్చు, బ్రహ్మజ్ఞాని కావచ్చు, క్రోధమును విడిచిపెట్టలేకపోతే, అంటే ఎక్కడి నుంచి వస్తుంది కోపం అంటే శంకర భగవత్పాదులు అంటారు, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. వీళ్ళు బయట నుంచి రారు, ఇక్కడే కూర్చుంటారు. ఎప్పుడు తలెత్తుతాడు మీకు కూడా తెలియదు. తలెత్తాడు అనుకోండి మిమ్మల్ని వశుణ్ణి చేసుకుంటాడు. కోపానికి ఒక లక్షణం ఉంటుంది, కోపము చేత ప్రయోజనమును సాధించవచ్చు. కోపమును నటించడం వరకు మాత్రమే పనికి రావాలి. కోపం వచ్చినట్టుగా తను గట్టిగా మాట్లాడగలగాలి, కోపం వచ్చినట్టుగా కన్నెర్ర చెయ్యగలగాలి, కోపం వచ్చినట్టే అవతలవాడు భయపడాలి. కోపమునకు తాను వశుడు కాకూడదు. అలా ఉండడం ఎంత కష్టం అండి, అది చాలా కష్టం. అలా ఎప్పుడు ఉండగలరు మీరు? లోపల నుంచి వస్తున్న కోపాన్ని మీరు పరిశీలించగలగడం మీకు అలవాటైతేనే అది అలవాటు అవుతుంది, లేకపోతే అది అలవాటు అవ్వదు. అందుకే వాల్మీకి మహర్షి అమాయకుడే ఈ మాట చెప్పలేదు రాముడి గురించి. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో, కోపాన్ని గెలిచినవాడు జితక్రోధో, కానీ కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే, కోపం తెచ్చి పెట్టుకున్నంత మాత్రం చేత దేవదానవులు భయపడతారో అటువంటి వాడెవరని అడిగాడు. కాబట్టి అలా ఉన్న కోపం లోకాన్ని రక్షించడానికి ఉపకరణం అవుతుంది. అధికారి కోపం లేకుండా ఉండకూడదు, కోపం తెచ్చి పెట్టుకున్నట్టు ఉండాలి, మాట్లాడడం అలా ఉండాలి. తప్పు జరిగితే ఆయన మాట్లాడే మాటలు వ్యగ్రతతో ఉండకూడదు, కానీ ఒక్క మాట మాట్లాడితే ఆ మాట అవతల వాణ్ణి మార్చగలిగినదై ఉండాలి. ఎడ్విన్ బి ఫిలిపో అంటాడు పర్సనల్ మేనేజ్మెంట్ లో, an officer should not only have the power of administering the subjects that have been kept under his control, he should also equally have the capacity to counsel the subjects under him, and he should be able to synchronize the objective goals and personal goals అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. వ్యక్తి యొక్క లక్ష్యములను సంస్థ యొక్క లక్ష్యములను సమన్వయం చేసి అవసరమైన చోట కోపము నటించి తన కింద ఉన్నటువంటి వారికి సలహా ఇచ్చి వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న ఇబ్బంది తెలుసుకుని తన సలహాతో తెచ్చిపెట్టుకున్న కోపంతో వాళ్ళ ప్రవర్తనని చక్కదిద్ది సమర్థతతో తానున్నది కుర్చీలో ఎందుకో తాను ఏ సంస్థ కొరకు అధికారిగా ఉన్నాడో సంస్థ ప్రయోజనాన్ని సాధించగలగాలి వ్యక్తి దగ్గర నుంచి. అలా పనిని రాబట్టగలిగినటువంటి సమర్థత ఉన్నవాడెవడో ఈజ్ కాల్డ్ ది ఏబుల్ పర్సనల్ మేనేజర్. అండ్ మేనేజర్స్ ఆర్ బోరన్ అండ్ సెల్డమ్ దే ఆర్ మేడ్ అన్నాడు అంత పెద్ద రచయిత కూడా. అందుకే ఆ మేనేజర్స్ అన్నవాళ్ళు పుడతారు సహజంగా తప్ప అప్పుడప్పుడు తయారు చేయబడతారు. అందరూ క్వాలిఫికేషన్ వల్ల మేనేజర్స్ కాలేరు, ఎక్కడో తయారవుతారు. అందుకే మేనేజర్ కావాలంటే రామాయణం చదువుకున్నవాడే ఎఫెక్టివ్ మేనేజర్ కాగలడు నా దృష్టిలో. సరే, నేను ఈ విషయాన్ని మీకు ఇంతకీ ఎందుకు మనవి చేశాను అంటే, నేను సందర్భం లేకుండా ఈ విషయం ప్రస్తావన చేయలేదు. క్రోధము అన్నది, కోపము అన్నది ఏ స్థితికి తీసుకెడుతుందో
మీకు చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేశాను. ఇటువంటి ఒక తపస్వి శాపాన్నిస్తే లేదా వ్యగ్రతతో ప్రవర్తిస్తే దాన్ని తప్పుకున్నవాడు మనకి కనపడడు. అలా తప్పుకున్నవాడు ఎవరైనా ఉంటే ఈ సృష్టిలో నాకు తెలిసినంత వరకు అంబరీషుడు. ఇది ఈ చరిత్రకున్న గొప్పతనం. అలా తప్పుకోగలగడం అన్నది సాధ్యం అవుతుందా? అయింది. అంటే ఈయనంత తపస్సు చేశాడో ఆయనంత తపస్సు చేశాడా పోని. ఎందుకంటే ఒక సందర్భంలో జరిగింది అలాగా. శపించలేదు గాని విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి మీదకి అస్త్రాలు ప్రయోగించేశాడు. ఆయన ఈ మాత్రం దానికి లేచి నేను యుద్ధం చేయడం ఏమిటి, చికాగ్గా ఉంటుందని చెప్పి బ్రహ్మదండాన్ని ఇలా ఎదురుగుండా పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆయన వేసిన అస్త్రాలన్నింటినీ ఇది గ్రసించింది అన్నారు వాల్మీకి మహర్షి. అప్పుడు ఆయనకి చాలా బాధ కలిగింది మనస్సులో. కలిగి మళ్ళీ తపస్సు చేశాడు. అందుచేత విశ్వామిత్రుడు వేసినటువంటి అస్త్రములను వశిష్ఠుడు గ్రసించగలిగాడు బ్రహ్మదండంతో. తప్ప బ్రాహ్మణ శాపమును తప్పుకున్నవాడు కానీ శపించినవాడు పరిగెత్తవలసిన రోజు కానీ మనం కథల్లో ఎక్కడ వినలేదు ఇప్పటి వరకు. అలా చేయడానికి పోనీ ఈయన కూడా ఏమైనా తపస్సు చేశాడా అండి? అంబరీషుడు కూడా చాలా గొప్ప తపస్సు చేసి మహర్షిని దాటిన వాడైపోని బ్రహ్మర్షి ఏమైనా అయ్యాడా? అలా కాకుండా మరి ఎలా తప్పుకున్నాడు? ఈ కోణంలో మీరు పరిశీలన చెయ్యండి. ఇప్పుడు మీకు గృహస్థాశ్రమం ఎంత గొప్పదో అర్థం అవుతుంది. ఇప్పుడు మీరున్న ఆశ్రమం మీరు అలా తయారు కాగలిగిన ఆశ్రమం. ఆ ప్రయోజనాన్ని మీరు సాధించలేకపోతే, అది చెప్పలేకపోతే పురాణం అనవసరం అయిపోతుంది. అప్పుడు ఆ కోణంలో మీరు అంబరీషోపాఖ్యానాన్ని ఇప్పుడు ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంబరీషుడు గురించి పోతన గారు అంటారు, చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద పలుకులు హరిగుణ పఠనమంద, కరములు విష్ణు మందిర మార్జనములంద, చెవులు మాధవ కథా శ్రవణమంద, చూపులు గోవింద రూపవీక్షణమంద, శిరము కేశవ నమస్కృతులయంద, పదములీశ్వర గేహ పరిసర్పణములంద, కామంబు చక్రి కైంకర్యమంద, సంగమచ్యుత జనతను సంగమంద, ఘ్రాణమసురారి భక్తాంఘ్రి కమలమంద, రసన తులసీదళములంద, రతులు పుంజ సంగతులయంద, ఆరాజ చంద్రమునకు. ఎటువంటి స్థితిని అంబరీషుడు పొందగలిగాడు? చాలా మంది మా మనస్సు చాలా ఖేదంగా ఉందండి, మనస్సు శాంతి లేదు అని ఒక మాట అంటుంటారు. శాంతి లేని మనస్సుతో కూడుకున్నవాడు ఎక్కడుంటాడో వాడు ఇతరులకు కూడా అశాంతిని పంచిపెడతాడు. తాను ప్రశాంతంగా హాయిగా ఎప్పుడు ఉండగలడు అంటే ఆయన చేస్తున్న తపస్సు ఇది. దుర్వాసో మహర్షి చేస్తున్న తపస్సు వేరు. హిమాలయ పర్వతాల మీద కూర్చుని తపస్సు చేశాడు ఆయన. ఈయన చేస్తున్నాడు తపస్సు. ఎటువంటి తపస్సు? చిత్రమైన తపస్సు. చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద. ఆయన మనస్సు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క పాదముల యందు ఉండును. ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. అసలు భక్తికంతటికి మొదలెక్కడా? ఇక్కడే. అసలు మీ మనస్సు వెళ్ళి అక్కడ చేరితే కదండి భగవంతుడి గురించి భక్తి అన్నది ఏర్పడ్డాం. ఇప్పుడు నా కొడుకంటే నాకు ఎంతో ప్రీతి, వాడు ఎక్కడో ఉన్నాడు పాండిచేరిలో చదువుకుంటూ, అయినా నేను రోజు 4 మాటలు వాడిని తలుచుకుంటాను. లేవగానే ఓసారి సంధ్యావందనం చేసుకున్నాక నమస్కారం చేస్తాను, దూరంలో ఉన్నాడు నా బిడ్డని కాపాడు తండ్రి అంటుంటాను. రాత్రి పడుకోబోయే ముందు అయ్యో వీడు ఏం చేస్తున్నాడో, ఏం చదువుకున్నాడో, ఎలా పడుకుంటున్నాడో, ఏం తిన్నాడో ఒకసారి స్మరిస్తాను. నేను ఏదైనా ఒక మధురమైన పదార్థం తింటుంటే అయ్యో పాపం పిల్లవాడికి ఇది ఇష్టం, వాడు తింటలేదు, నేను తింటున్నాను అని అనుకుంటాను. ఎందుకు ఇన్ని మాటలు అనుకుంటున్నాను చెప్పండి? నాకు వాడి యందు ప్రీతి ఉన్నది కాబట్టి. ప్రీతి మీకు లేకుండా స్మరణము జరగదు. అసలు ముందు ప్రీసపోజిషన్, దాని యందు మీకు ప్రీతి కలగడానికి, మీకు స్మరణ కలగడానికి మీకు ఉండవలసినది ఏది? ప్రీతి ఉండాలి ఆ వస్తువు యందు. ఆ వస్తువు పట్ల మీకు మక్కువ ఉండాలి, ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి. ఉంటే స్మరిస్తారు. అలా స్మరిస్తే అన్నిటికన్నా గొప్ప భక్తి ఏది? మనస్సు దానిని తగులుకొని ఉండుటయే. అంతే భక్తి అంటే. ఎందుకు అలా తగులుకొని ఉండడము? ప్రయోజనం లేదు. అంతే. మనుష్య జన్మ ఎత్తాను కాబట్టి ఈ సమస్త చరాచర ప్రపంచమును నిర్వహిస్తున్నవాడు వాడు తప్ప అసలు అట్టే మాట్లాడితే వేరే వస్తువు లేదు. అందుకని నేను ఎప్పుడూ వాణ్ణి స్మరించకుండా ఉండలేక స్మరిస్తూ ఉంటాను. ఒక చిత్రమైన ప్రశ్న అడుగుతుంటారు కొంతమంది, ఏమంటే స్నానం చేసేటప్పుడు ప్రాతస్మరామి చదవచ్చా?
ప్రాతస్మరామి అంటే ఏమిటంటే మనస్సుకు సంబంధించింది. నేను మిమ్మల్ని చదవద్దు అన్నాను అనుకోండి, మీరు స్మరించకండి ఈశ్వర పాదాలని. ప్రాతస్మరామిలో మీరు ఏం చేస్తారు? ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం అన్నారు. అది నోటితో చెప్పమన్నా దాని అర్థం ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం అంటే ఉదయం నిద్ర లేవగానే మొహం కడుక్కుంటూ నేను ఈశ్వరుడి యొక్క ముఖమును స్మరించినాను. ఇది మీకు చాలా ప్రీతి ఉంది. నేను స్మరించనా స్మరించద్దా అన్న ప్రశ్న మీకు ఎలా వస్తుంది నాకు చెప్పండి. నేను స్మరించద్దండి అన్నాను. మీకు ముందు అసలు మొహం కడుక్కుంటూ గుర్తొచ్చే విషయం ఏమిటో తెలుసా అండి? ధూర్తుడు నన్ను స్మరించద్దన్నాడు, బాబాయ్ మనస్సు అక్కడికే వెళ్ళిపోతుంది, అస్తమానం శివుడే గుర్తొచ్చేస్తున్నాడు అని మరీ వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడికి. ఇప్పుడు కొత్తగా వెడుతోందని కూడా మీరు గుర్తుపట్టగలుగుతూ ఉంటారు. కాబట్టి మనస్సు వెళ్ళి పట్టుకోవడానికి మీరు పూజ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ముందసలు అంబరీషుడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే ఆయన చిత్తం ఎప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదములను పట్టుకొని ఉన్నది. అంటే పరిఢవిల్లిన భక్తి చేత ఉన్నాడు. ఇంత పరిఢవిల్లిపోయిన భక్తి సంసారమునందుండడానికి ప్రతిబంధకమైనదా అంటే సంసారం వదిలేశాడా వెంటనే మహానుభావుడు అంబరీషుడు అంటే పలుకులు హరిగుణ పఠనమంద ఏది మాట్లాడినా హరిగుణములను వర్ణన చేస్తుంటాడు. ఈ రెండు ఎలా పొంతన కుదురుతాయండి? సంసారంలో ఉండడం, హరిగుణములను కీర్తించడము, ఈ రెండు ఎలా పొసగుతాయి అని మీకు అనుమానం రావచ్చు. నేను తరచు చెప్తుంటాను ఒక ఉదాహరణ. భగవంతుణ్ణి తలుచుకోవాలనేటటువంటి భక్తి లోపల ఉండాలి తప్ప అసలు మీరు తలుచుకోకుండా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకో చెప్పనండి. మీరు నిద్రపోయి లేస్తారు. నిద్రపోయి లేవగానే ముందు ఏం చూస్తారు? గడియారం వంక చూస్తాం, ఎంత అయింది టైము అని. ఏదో 6 అయింది, అమ్మ బాబాయ్ 6 అయిపోయింది అని నిద్రలేస్తాం. మీరు ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేయండి. రాత్రి 11 గంటలకు పడుకున్నాను, 6 గంటల వరకు నాకు ఈ దృశ్యమానమైనటువంటి చరాచర జగత్తుతో ఏ సంబంధము లేదు. ఒక శవము ఎలా పడిపోయి ఉండిపోతుందో నేను అలా పడిపోయి ఉన్నాను. ఈ 6 గంటలో 5 గంటల సమయంలో ఈ జగత్తునందు ఏ మార్పులు జరిగాయో ఏమి జరిగాయో, నా ఇంట్లోకే దొంగొచ్చావో పట్టుకుపోయాడో కూడా నాకు తెలియదు. కానీ ఏమీ తెలియని స్థితిలో ఉన్నటువంటి నేనని చెబుతున్న ఈ దేహము ఉండాలంటే కొన్ని ఉండాలన్నది మాత్రం నాకు తెలుసు. లోపల జీర్ణం జరుగుతూ ఉండాలి, ఊపిరి పీలుస్తూ ఉండాలి, వదిలిపెడుతూ ఉండాలి. అసలు అది నేను చెయ్యలేదు. కాబట్టి రాత్రి నిద్రపోతున్నప్పుడు వేరొకడెవడో శాసనం చేసి ఊపిరి తీయించి విడిచిపెడుతున్నాడు. వాడొకడున్నాడు, వాడు లోపల కాపు కాసి ఉన్నాడు. అయ్యయ్యో నిద్రపోయాడండి పాప, ఆయన నిద్రపోవడం వల్ల వచ్చింది ప్రమాదం, గుండె ఆగిపోయిందని ఎవడైనా అంటాడండి? ఎవ్వడండవు. మీరు నిద్రపోవచ్చు, కానీ గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంటుంది. మీరు నిద్రపోవచ్చు, ఊపిరితిత్తులు పనిచేస్తాయి. మీరు నిద్రపోవచ్చు, జీర్ణక్రియ జరుగుతూ ఉంటుంది. మీరు నిద్రపోవచ్చు, మీ నాడీ మండలం పనిచేస్తూ ఉంటుంది. ఇలా చేస్తోందంటే మీరు చెయ్యనిది చేయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. వాడు ఏం చేశాడు? 2 ప్రయోజనములు చేశాడు. రాత్రి నాకు ఇరుక లేక పడుకున్నప్పుడు ఈ దేహమునకు ప్రమాదము వాటిల్లకుండా రక్ష చేశాడు. లోపల చెయ్యవలసిన పనులన్నీ వాడు చక్కబెట్టాడు. 2, నిద్రపోవడం ప్రమాదంగా చెయ్యకుండా బడలిపోయినటువంటి నా ఇంద్రియములకు శక్తినిచ్చాడు. జ్ఞానం కోణం పక్కన పెట్టండి, అది సుషుప్తి, బ్రహ్మము, ఈశ్వరుడు, ఇంద్రియాలు పక్కన పెట్టండి. కాసేపు భక్తి కోణంతో ఆలోచించండి. వాడు రాత్రి నిద్రపోతే మిమ్మల్ని ఏం కష్టపెట్టలేదే. వాడు ఏం చేశాడు? హాయిగా మీరు నిద్రపోతే మీ కంటికి మళ్ళీ బలం ఇచ్చేశాడు, చెవికి బలం ఇచ్చేశాడు, ముక్కుకు బలం ఇచ్చేశాడు, నాలుగుకి బలం ఇచ్చేశాడు. లేచి ఉత్సాహంగా మళ్ళీ తిరిగేస్తున్నారు. ఇప్పుడు మీకు ఈశ్వరుణ్ణి స్మరించడానికి మీకు ఏమిటి కష్టం? భగవంతుణ్ణి పూజామందిరంలోకే వెళ్ళి పూజించవలసిన అవసరం లేదని నేను అనను, ప్రారంభమునందు చెయ్యవలసిందే. కానీ స్మరణ భక్తి యందు పూజామందిరం అక్కర్లేకుండా పూజ నడిచిపోతుంది. పైకి లేచి ప్రకటంగా ఏం చెప్పక్కర్లేదు. ఏం ఆశ్చర్యం ఈశ్వర, 11 గంటలకు పడుకున్నానా, పడుకునేటప్పటికి మాడు నిప్పెడుతోందా, అలిసిపోయి తెల్లవారి లేచేటప్పటికి నిప్పి తగ్గిపోయిందా, ఎంత ఉత్సాహం, కళ్ళల్లో పడిన ధూళికణాలన్నింటినీ పుసులుగా మార్చేసావా మెత్తగాను, మళ్ళీ కంటి మధ్యలో ఉంటే తీసుకోలేనని ఈ చివర ఉన్న కొలుకులోకి తీసుకొచ్చి పెట్టావా, నేను ఇలా అంటే బయటికి వచ్చేసేటట్టు, నువ్వే నీటి రూపములో ఉండి నాకు మళ్ళీ ప్రక్షాళన చేసుకోవడానికి అవకాశం ఇచ్చావా,
వాయు రూపంలో ఉండి నాకు అందావా, నా ఇంద్రియముల బడలిక తీర్చావా, రాత్రి నేను పడుకుంటే నువ్వు ఊపిరి తీసి నన్ను కాపాడావా, ఈశ్వర నీకు నమస్కారం. ఒక ఉపకారం చేసిన వాడిని స్మరించడానికి మీకు బెంగ ఉండదు కదా. పోని మామూలుగా భక్తిగా ఉండలేమండి, ఒక్క ఉపకారం ఎవడో చేసి పెట్టాడండి, చేసి పెడితే మీరు వాడిని తలుచుకోరు, మీరు వెళ్ళలేకపోయారు, ఆయన స్టేషన్కి వెళ్ళి తిరుపతికి టికెట్లు తెచ్చిపెట్టాడు, మీరు ఏం చేస్తారు? మహానుభావుడు తిరుపతికి టికెట్లు తెచ్చిపెట్టాడండి, వెళ్ళి నేను వెడతానని, వెళ్ళకపోతే మర్నాడు ఆర్ఏసీ వచ్చేసిందిట, ఇబ్బంది పడిపోతాను, పాపం టికెట్లు తెచ్చిపెట్టాడని మీరు యాత్రకి వెళ్ళొచ్చే వరకు కృతజ్ఞత చెప్తున్నారే, మరి జీవితం ఉన్నన్నాళ్ళు వాడు మీకు ఉపకారం చేస్తున్నాడు, మీరు వాడిని స్మరించి వాడికి కృతజ్ఞత చెప్పడం భక్తే. ఇదే భక్తి, ఈ భక్తియే తపస్సు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంబరీషుడు? ఇలా ఉండడానికి గృహస్థాశ్రమము ఎలా ప్రతిబంధకము నాకు చెప్పండి. ఈ స్మరణమునకు గృహస్థాశ్రమం విరోధం అండి, నాకు ఎలా కుదురుతుంది, మా ఆవిడుంది, మా పిల్లలున్నారు, నేను ఎలా స్మరిస్తాను అని అంటే మీరు ఏం చెప్పాలి? నీ మనస్సు అసలు ఈశ్వరుడు ఎందుకు కుదురుకోలేదు, అందుకే నిన్న ఆలోచనలు వస్తున్నాయి. లేకపోతే కుదురుకోకపోవడం ఏంటి? నీకు కృతజ్ఞతా లక్షణం ఉంటే ప్రతి క్షణము ఈశ్వరుడే నీకు కనపడుచున్నాడు. కాబట్టి కరములు విష్ణు మందిరం అర్జనములందా. ఇప్పుడు ఈ ఉత్సాహం కలగగానే, కృతజ్ఞత కలగగానే ఏమనిపిస్తుంది? అయ్యయ్యో, మనం ముందు స్నానం చేసి మందిరంలోకి వెళ్ళి ఈ లోపల ఉన్నవాడెవడో వాడు సాకారుడైనాడు బయట, లేకపోతే వ్యాసుడు వెర్రివాడై చెప్పాడా ఈశ్వరుడికో మూర్తుందని? సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమః అని శంకర భగవత్పాదులు చెప్పారు వేదాంత డిండిమంలో. సగుణ నిర్గుణాసాతు ద్విధా ప్రోక్త మనీషిభి సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతుర్ విరాగిభి అని వేదవ్యాసుడు దేవి భాగవతంలో చెప్పాడు. కాబట్టి ఈశ్వరుడు ఒకనాడు ఒక ఈ కంటితో చూడడానికి వీలైన రూపమును ధరించాడు. అంతటా నిండిన పరమాత్మని మీరు జ్ఞానము చేత ఉపాసన చేయలేరు, భక్తి చేత ఒక మూర్తిని మీరు ఉపాసన చేయగలరు. ఇప్పుడు ఆ మూర్తి కేవలము విగ్రహము కాదది, అంతటా నిండిన పరమాత్మని మీరు ఈ విగ్రహంలో చూస్తున్నారు. విగ్రహంలో ఈశ్వరుడు ఉన్నాడు, బయట ఈశ్వరుడు లేడంట లేదు. అంతటా ఉన్న ఈశ్వరుణ్ణి చూడలేని నా దైన్యమును గుర్తించి ఒక మూర్తి యందు చూసి పరవశించుచున్నాను. ఇది ఎక్కడికి వెళ్ళాలి? అంతటా చూడగలిగిన స్థితికి వెళ్ళాలి. కాబట్టి విగ్రహారాధనము దోషం ఎందుకు అవుతుంది? ఎప్పటికీ దోషం కాదది. అందుకని భగవంతుని యొక్క మూర్తి వంక చూసి పొంగిపోయి ఈ లోపల రాత్రంతా పని చక్క పెట్టిన వాడెవడో వాడే ఇక్కడ కూర్చున్నాడు నా ఇంటి ఈశాన్యంలో అని. స్వామి, నిన్న పొద్దున్న వేశాను పువ్వులు, అవి వడిలిపోయాయి, దుర్వాసన వస్తున్నాయేమో అని జాగ్రత్తగా నిర్మాల్యం తీసి మీరు పూజ చేయడంలో ఎంత ఆనందం ఉంటుందండి. ఇప్పుడు అది ఎప్పుడు ఉంటుంది? కృతజ్ఞతా లక్షణం ఉంటే ఉంటుంది. కృతజ్ఞతా లక్షణము లోపించిపోయింది అనుకోండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎన్ని గంటలు మీరు పూజ చేశారన్నది లెక్కలోకి రాదు. అది ఏమవుతుంది? అది రిచువల్ అంటారు ఇంగ్లీష్లో, ఒక తంతు కింద తయారవుతుంది. ఒక భయంతో చేస్తాడు పూజ. ఎలాంటి భయం తయారవుతుందో తెలుసా అండి? ఒక అలవాటు పెట్టుకుంటాడు, నేను రోజు విష్ణు సహస్రనామం చదువుతాను. ఎందుకు చదువుతున్నాడు విష్ణు సహస్రనామం అంటే, అనంతమైన నామముల చేత చెప్పబడిన ఈశ్వరుడు అంతటా పరివ్యాప్తమై ఉన్నాడు అని తెలుసుకోవడానికి. కానీ ఇది ఏమవుతుందంటే, ఏదో టైం లేదు, ఇవాళ నేను విష్ణు సహస్రం చదవలేకపోతున్నాను, బాబాయ్ నన్ను భగవంతుడు కోసేస్తాడేమో, నువ్వు ఎందుకు చదవలేదు ఇవాళ అంటాడేమో, అందుకని గబగబా చదివేద్దాం. అప్పుడు ఆ పూజ ఏమైపోతుంది చెప్పండి? అది ఒక తంతు కింద తయారవుతుంది. గంట సేపు కూర్చుంటాడు పూజ దగ్గర. శంకరాచార్యులు వారు నిలదీశారు ఇలాంటి పూజల్ని. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజముమానాద భవతే సుఖేనావస్థాతుం జనయ్య నజానాతి కిమహో అని అడిగారు. ఎవడు తెమ్మన్నాడు నిన్ను ఇవన్నీ? ఒక్కటి పెట్టి చెయ్యి చాలు, పొంగిపోతాను నేనన్నారు. రేపటి రోజు మనం చేసే ప్రయత్నం అదే. ఒక పృథివీలింగాన్ని పెట్టి, పూజ అంటే నిబద్ధతతో కూడుకున్నది, అది సగుణమా అంటే కరచరణాదులు లేవు, లేవా అంటే ఉన్నాయి, కాబట్టి అది అరూపరూపి. కాబట్టి ఉపాసన యందు శివాభిషేకం చేస్తే పెద్దలు ఒక నియమం పెట్టారు, పైన వస్త్రం ఉండకూడదు, చొక్కా బనీను ఉండకూడదు. ఎందుకు ఉండకూడదండి అని ఓ ప్రశ్న వేస్తే, పోల్ మీద ఫీజు చేసేవాడు గ్లోవ్స్ ఎందుకు పెట్టుకుంటున్నాడండి? పెట్టుకోకపోతే షాక్ కొట్టి కింద పడిపోతాడు కనుక. ఇంట్లో ఫ్యూజ్ వేసుకుంటే అక్కర్లేదు, కానీ పోల్ మీద ఫ్యూజ్ ముట్టుకుంటే గ్లోవ్స్ వేసుకుని ముట్టుకోవాలి.
అలాగే నువ్వు ఉపాసన యందు ఒక్కొక్క మెట్టెక్కుతున్నప్పుడు లోపల దృష్టికోణం పెరుగుతోంది కాబట్టి కొంచెం మర్యాదతో ప్రవర్తించాలి అక్కడ. అందుకని ఏం చేస్తావు, బనీన్ తీయండి అని ఒకడు బతిమాలక్కర్లేదు, నువ్వు తీయాలి. ఏడు దిక్కుమాలిన శరీరం ఏమైపోతుందో అరగంట తీసేస్తేను. ఉత్తరీయం వేసుకుని శాస్త్రం ఒక మాట చెప్పింది, నీకు రెండు కావాలి. ప్రపంచంలో మనుష్యుడిగా పుట్టావు కాబట్టి రెండు మర్చిపోకూడదు. ఏమిటది? ఒకటి, అనుభవించడం కాదు సుఖాల్ని అనుభవిస్తూ పోతే దానికి అంతే ఉండదు. పశువుకి మనిషికి తేడా ఎక్కడా? పశువు సుఖాన్ని అనుభవించడంలో ఎప్పుడూ అంతమును కోరదు. ఆకలేసింది పరిగెత్తుకెడుతుంటుంది, తింటూ ఉంటుంది, అంతే. దానికి మైథునం చెయ్యాలనిపించింది చేస్తుంది, పడుకోవాలనిపించింది పడుకుంటుంది, పరిగెత్తాలనిపించింది పరిగెడుతుంది, మలమూత్ర విసర్జన చేయాలనిపించింది చేసేస్తుంది తప్ప ఇది సుఖమా, ఇక్కడ పడుకోవచ్చా, ఇలా ప్రశ్నదేం వేయదు. నువ్వు వెయ్యగలవు, ఇది సుఖమా అని అడగగలవు. అందుకని సుఖాల్ని త్రోసిరాదనవచ్చా అనకూడదు. గృహస్థాశ్రమంలో ఉండి నువ్వు సుఖాన్ని అడగాలి. నా భార్యా బిడ్డలతో నాకు ఐశ్వర్యంతో నేను ఆనందంగా ఉండాలి. కానీ ఎలా ఉండాలి? తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. ఇన్ని భోగముల మధ్యలో ఉండి ఈశ్వరుడి పాదాలు పట్టుకుని ఉండాలి. అలా ఉండడానికి వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఉండాలి, భోగం ఉండాలి. రెండూ కలవాలంటే అపారమైన ఐశ్వర్యము కలగడానికి కస్తూరి జలంతో అభిషేకం చెయ్యాలి. మంచి జ్ఞాన వైరాగ్యములు కలగడానికి విభూతితో అభిషేకం చెయ్యాలి. మిగిలిన వాటి సారమంతా ఈ రెండింటిలోకి వచ్చేస్తుంది. అందుకే శివరాత్రి నాడు పురుషులందరితో అద్భుతంగా ఆ రుద్రాధ్యాయం చదువుతుంటే చక్కగా వరసలో వెళ్ళి విభూతి అభిషేకము కస్తూరి జలంతో అభిషేకము చేసుకునేటటువంటి అవకాశాన్ని దేవాలయం వారు కల్పించారు. సరే, అందుచేత కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆయన సంతోషంగా పూజ చెయ్యగలుగుతున్నాడు అంబరీషుడు. చెవులు మాధవ కథా శ్రవణమంద. చెవులు ఎప్పుడూ కూడా మాధవుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త, ఆయన కథాశ్రవణము కోసమని ఉత్సాహం పొందుతుంటాయిట. ఎందుకు పొందుతాయంటే ఈ ఐశ్వర్యం లేని వాళ్ళు ప్రపంచంలో కొంతమంది ఉన్నారు. చెవి ఉంటుంది, వినికిడి శక్తి ఉండదు. వాళ్ళు ఎంత పోగొట్టుకుంటున్నారో ఉన్నవాడికి తెలియదు. అది విచిత్రం. ఉన్నవాడు హాయిగా వెళ్ళి వినగలడు. వినగలిగిన శక్తి ఈశ్వరుడిచ్చిన ఐశ్వర్యం. వీడు దాన్ని వేరు పనులకు ఉపయోగిస్తున్నాడు. లేనివాడు తినడానికి లేక ఏడుస్తున్నాడు. ఉన్నవాడు దుర్వ్యసనములకు వాడి ఏడుస్తున్నాడు, రోగాలు తెచ్చుకుని. ఇద్దరూ దరిద్రులే. అలా వినడానికి ఐశ్వర్యము లేనివాడు వినలేక ఏడుస్తున్నాడు. వినడానికి చెవులు ఉండి వినక ఒకడు బాధపడుతున్నాడు, దరిద్రుడి. అలాంటి వాడు కాడు. ఈశ్వరుడిచ్చిన ఈ ఐశ్వర్యమును ఈశ్వరుని కొరకు వాడుతున్నవాడు. అందుకని మాధవ కథాశ్రవణమందు పూనిక ఉన్నవాడు, నేను వినాలి అని వింటున్నవాడు. చూపులు గోవింద రూప వీక్షణమంద. ఆ చూపులు చూసేటప్పుడు ఆర్తితో చూసే చూపు వేరు, ఆర్తితో చూడని చూపు వేరు. కొడుకు ఒక 3 నెలల తర్వాత హాస్టల్ నుంచి వచ్చాడు అనుకోండి, చొక్కా విప్పి బనీ నిప్పి అక్కడ పెట్టగానే తండ్రి చూస్తాడు, తల్లి చూస్తుంది. తల్లి చూడడం ఎలా చూస్తుందో తెలుసా అండి? ఏమిట్రా ఆ ఎడం భుజం మీద ఏంటి ఆ మచ్చ, నీకు పూర్వం ఉండేది కదే అని గబగబా వెళ్ళి ఆ మచ్చ ఏమిట్రా అని ఇలా ముట్టుకుని ఇలా నలిపి మట్టా ఏమైనా మచ్చ వచ్చిందా అంటుంది. అప్పుడు లేని మచ్చ ఇప్పుడు ఎందుకు వచ్చిందని పరితపించిపోయి చూస్తుంది అమ్మ కొడుకు బనీ నిప్పగానే. ఆ చూడడంలో ఆనందం ఉంటుంది. అమ్మో నా కొడుకుని చూసుకుంటుంది అమ్మ. అలా ఈశ్వరుణ్ణి చూసేటప్పుడు ఏ రోజుకు ఆ రోజు కొత్తదనం కనపడుతూ పొంగిపోతూ ఉంటాడు భక్తుడు చూడడంలో. అందుకని శిరము కేశవ నమస్కృతుల యంద. ఈశ్వరుడు శిరస్సు ఇచ్చినది దేనికి అంటే పెద్దల ముందు భగవంతుడి ముందు వంచి నమస్కరించమని. లేకపోతే బుద్ధిస్థానము వంగని నాడు నీకు నిశ్చయాత్మకమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరుడి ముందు. కాబట్టి ఆ భగవంతుని ముందు వంగేటటువంటి శిరస్సున్నవాడు. కామంబు చక్రి కైంకర్యమంద. కామము దోషము. ఎలా? కేవలము లౌకికమునందుంటే. కామము వరము ఎప్పుడు? భగవదాభిముఖ్యాన్ని పొందితే. ఈశ్వరుడి యొక్క సేవ కావాలి అని కోరుకున్నాడు అనుకోండి, ఆయనకి కామం ఉందా లేదా అంటే కామం ఉంది. కామం అంటే కోరిక. మీరు ఇంకో రకంగా అర్థం చేసుకోకండి. కోరిక ఉన్నది. ఒక ఆయనకి ఏం కోరిక ఉన్నది? ఊటీ వెడదామని ఆయన కోరుకున్నాడు.
ఇంకొక ఆయనకి కోరికున్నది, వెంకటాచలం వెడదామని కోరుకున్నాడు. ఇప్పుడు ఆయనది కామమే, ఈయనది కామమే. ఈ రెండు కామములలో ఒకటి కామమైన బంధించకుండా రక్షణ వైపుకి నడిపించేస్తోంది. ఇంకొక కామము కామమే, కానీ అది బంధనమునకు గురి చేస్తోంది. ఎందుకని? ఇటువైపు వెడుతున్నది ఉన్న కట్లు విప్పించుకోవడానికి, ఇటువైపు వెడుతున్నది కొత్త కట్లు కట్టించుకోవడానికి. కాబట్టి ఏమవుతోంది? కామమే మారుస్తుంది. అందుకే లలితా సహస్రంలో అమ్మవారు చేత్తో పట్టుకున్న 4 ఆయుధాల్లోనూ ఆ మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల. ఆ తల్లి ఆ చేతిలో మనస్సు అనేటటువంటి కోదండాన్ని పట్టుకుంటుంది. కామక్రోధములు పక్క పక్కనే ఉంటాయి. కోరిక తీరితే సుఖం, తీరకపోతే క్రోధం. కాబట్టి కోరిక ఈశ్వరాభిముఖం అయిపోయింది అనుకోండి, ఆయన తీర్చకపోవడం అన్నది ఉండదు. అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకుందామని వచ్చాడు అనుకోండి, హాయిగా వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకెళ్ళిపోవచ్చు. అదే మీరు ఒక లౌకికుడు ఇంటికి వెళ్ళారనుకోండి, వాడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండి లేనని చెప్పించవచ్చు. కాబట్టి ఈశ్వరుడు అలా ఎప్పుడూ చెప్పించాడు. నేను ఇక్కడ లేనని చెప్పేవాడికి అని ఎవరికి చెప్పడం. కాబట్టి కామము ఈశ్వరానుగ్రహం వైపుకి నడిస్తే అది మీకు సిద్ధించి తీరుతుంది. అందుకని కోరిక ఉత్తమమైనది ఎప్పుడు ఈశ్వరుడి వైపుకి తిరిగింది అంబరీషుడికి. ఘ్రాణమసురారి భక్తాంఘ్రి కమలమంద. ఇదో చిత్రమైనటువంటి విషయం. భగవంతుడి పాదములకు నమస్కారం చెయ్యడం అనేటటువంటిది చాలా సామాన్యమైనటువంటి విషయం. ఎందుకని అంటే పెద్ద భక్తి లేని వాడు కూడా చేస్తాడు. ఇప్పుడు ఇలా సభలో ఉండగా వెంకటేశ్వర స్వామి వారు గభాలను ఆకాశంలోంచి పట్టు పీతాంబరం కట్టుకుని ఇలా ఒక్కసారి తప్పుకోండి అంటూ కిందకి దిగారనుకోండి, గబగబా మీ అందరూ అటు తిరిగి స్వామి పాదాల మీకు గబగబా నమస్కారం చేసేస్తారు. ఎవరైనా ఒకవేళ కాకినాడలో 30 నిమిషాలే ఉంటానయ్యా, మళ్ళీ వెళ్ళిపోవాలి, నేను రాజమండ్రి వెళ్తాను ఇక్కడి నుంచి 8 గంటలకి అన్నాడు అనుకోండి వెంకటేశ్వర స్వామి. నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను. కాకినాడలో ఇంతకు పూర్వం భగవంతుడి గురించి నమ్మని వాడు కూడా వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి గుడికి వచ్చాక వెళ్ళిపోదామని గబగబా వచ్చేస్తారు, వచ్చి కాళ్ళ మీద పడిపోతారు. పెద్ద విశేషం ఏంటండి? ఎందుకైనా మంచిది, ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఒకటి ఉంటుంది. ఎందుకైనా మంచిది ఉందేమో ఓ శక్తి, అది ఏమైనా చేస్తుందేమో, ఓ అగ్రత్త పుల్ల చూపించి ఇలాంటి గొడవ వదిలిపోతుంది, మనకి ఎందుకున్నాడో లేడో, అందుకని ఇలా అనేసి వెళ్ళిపోతాడు. భగవంతుణ్ణి నమ్మిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడి కాళ్ళకి దండం పెట్టాలనుకోండి, అహం వస్తుంది. ఏంటి, నాకు తలకాయింది, వాడికి తలకాయింది, నాకు కాళ్ళు ఉన్నాయి, వాడికి కాళ్ళు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి, వాడికి చేతులు ఉన్నాయి, వాడి కాళ్ళకి నేను నమస్కారం పెట్టండి, నేను పెట్టక్కర్లేదంటే. భాగవతుల కాళ్ళకి దండం పెట్టాలంటే వినయం ఉండాలి. అలా పెట్టడం భీష్మాచారులు వారికి చెందింది. అంతటి స్థితికి వెళ్ళి కూడా పెద్దలు కనబడితే వంగి 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 దండాలిట్టేవట మహానుభావుడు. అందుకని భక్తాంఘ్రి కమలమంద, భగవంతుడికి నమస్కారం చేయలేదు, భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతులు కనబడితే వాళ్ళ పాదముల వాసన ముక్కుకి పట్టేటట్టుగా పడేవట వాళ్ళ పాదాల మీద. ఎంతటి గొప్పవాడో చూడండి. ఎంత చిత్రమైన మాట అండి. నేను ఫలానా వారికి నమస్కారం చేశానండి అనేవాడు ఉంటాడు, ఆయన పాదాలకి నమస్కారం చేసినప్పుడు ఈ వాసన వస్తుంది అనేవాడు ఉంటాడు. అంటే ఎంతసేపు ఆ పాదాల మీద పడిపోయి ఉండాలి అని ఆయన పాదాల దగ్గర ఏదో వాసన అండి అన్నాడు అనుకోండి, మళ్ళీ తప్పు. ఆయనకి ఏం కనపడేదో తెలుసా అండి? ఆయన పాదాల్లోంచి పద్మముల సుగంధం వస్తుండేది. ఎందుకని? అమ్మో, ఈ పాదాలు ఎప్పుడు నా స్వామి చుట్టూ తిరిగే పాదాలు, ఇవి పద్మాలు, ఆయన లక్షణం వీటికి వచ్చిందనేవాడు. అందుకని ఆయనకు అలా కనపడేది. ఇది అంబరీషుడి యొక్క స్థితి. ఇప్పుడు చెప్పండి, అంబరీషోపాఖ్యానం సామాన్యమైందా? ఏ స్థితిని తప్ప అలా నోళ్ళవి ముయ్యకండి, పక్కకి తీసుకెళ్ళండి బాబుని, అంతేగాని రసన తులసీదళములందా ఆ నాలుకకి ఏది పడితే అది రుచి చూపించాలని ప్రయత్నం చేసేవాడు కాదు. మీకు అసలు దీన్ని గెలిస్తే అన్ని గెలిచేసినట్టేనండి. మీకు ధూర్తుడైనటువంటి ద్వారపాలకుడు ఒకడు ఉంటాడు ప్రపంచంలో. లోపలున్న ఆఫీసర్ గారు మంచివాడు, బయట నుంచి ఉన్నటువంటి ద్వారపాలకుడు చాలా ధూర్తుడు. వాడు మెహర్బానీ వెలగబెట్టేస్తుంటాడు. ఏంటండి ఇలా వచ్చారంటాడు. ఒకసారి ఆఫీసర్ గారిని కలవాలని. అబ్బే భలేవరే, 15 రోజుల క్రితం పేర్లు ఇచ్చిన వాళ్ళు వెళ్ళలేదు ఇప్పటికంటాడు. లోపల ఉన్న ఆయన కాదు, ఆయన ఎవరు వచ్చినా పంపరా అంటాడు. కానీ దరిద్రం ఏంటంటే పాప ఆయన తెలియదు వీడెవడో వచ్చాడు. అలా ఇది గర్భాలయం, దీనికి పాపం ఏమీ ఉండదు. ఇది ఆకలేస్తే అయా లోపల పదార్థం అయిపోయిందండి, ఇంకేమైనా పెట్టండి అని అడుగుతుంది. మీరు అందులో పాలు పోసినా, కాస్త పరవన్నం పెట్టినా, లేకపోతే ఇంత పులిహార పెట్టినా, ఓ 2 ఇడ్లీలు పెట్టినా, ఇడ్లీ అమేస్తారు వద్దండి అని అదేం అందం. ద్వారపాలకుడు ఇక్కడ ఉంటాడు, వీడికి ఏమిటో తెలుసా అండి, అసలు పచనం చేసి జీర్ణం చేసి శక్తినిచ్చేది ఇది. వీడి పని ఏమిటంటే ఆఫ్టర్ ఆల్ లోపలికి పంపిస్తాడు అంతే. వాడు ఏమిటంటాడంటే, అలా పంపమండి, 5 నిమిషాలు అయింది పప్పనమే పెడతారంటే మార్చండి అంటాడు. అంటే అప్పుడు మళ్ళీ కూర కలపాలి.
దీనికోసం ప్రపంచంలో ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో మీరు ఆలోచించండి. లేకపోతే ఇంత పప్పు, ఇన్ని కూరలు, ఇన్ని పులుసులు, ఇన్ని పచ్చళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఎందుకండి? ఒక్క పదార్థంతో సరిపెట్టచ్చు. ఇది ఎప్పుడు అడగలేదు వెరైటీ. వెరైటీ అంతా దీంది. అందుకని ఇన్ని అడిగితే ఒక్కొక్కసారి ఇది ఏమంటుందో తెలుసా? ఏమన్నా ఆకలేసింది అన్నాను, ఏమన్నా పెట్టమన్నాను, అదేంటండి ఇక్కడ దాటిపోయి ఇక్కడికి వస్తోంది, ఇంకా పంపించకండి బాబోయ్ అంటుంది. అంటే ఏంటి, ఆ టోకెన్ల కోసం రష్ ఎక్కువైపోయిన గోపాలకృష్ణ గారి ఉపాసన యందు శివాభిషేకం చేస్తే పెద్దలు ఒక నియమం పెట్టారు. పైన వస్త్రం ఉండకూడదు, చొక్కా బనీను ఉండకూడదు. ఎందుకు ఉండకూడదండి అని ఓ ప్రశ్న వేస్తే, పోల్ మీద ఫీ చేసేవాడు గ్లోవ్స్ ఎందుకు పెట్టుకుంటున్నాడండి? పెట్టుకోకపోతే షాక్ కొట్టి కింద పడిపోతాడు కనుక. ఇంట్లో ఫ్యూజ్ చేసుకుంటే అక్కర్లేదు, కానీ పోల్ మీద ఫ్యూజ్ ముట్టుకుంటే గ్లోవ్స్ వేసుకుని ముట్టుకోవాలి. అలాగే నువ్వు ఉపాసన యందు ఒక్కొక్క మెట్టెక్కుతున్నప్పుడు లోపల దృష్టికోణం పెరుగుతోంది కాబట్టి కొంచెం మర్యాదతో ప్రవర్తించాలి అక్కడ. అందుకని ఏం చేస్తావు? బనీన్ తీయండి, బనీన్ తీయండి అని ఒకడు బతిమాలక్కర్లేదు, నువ్వు తీయాలి. ఏడు దిక్కుమాల శరీరం ఏమైపోతుందో అరగంట తీసేస్తేను. ఉత్తరీయం వేసుకుని శాస్త్రం ఒక మాట చెప్పింది, నీకు రెండు కావాలి. ప్రపంచంలో మనుష్యుడిగా పుట్టావు కాబట్టి రెండు మరిచిపోకూడదు. ఏమిటది? ఒకటి, అనుభవించడం కాదు సుఖాల్ని. సుఖాల్ని అనుభవిస్తూ పోతే దానికి అంతే ఉండదు. పశువుకి మనిషికి తేడా ఎక్కడా? పశువు సుఖాన్ని అనుభవించడంలో ఎప్పుడూ అంతమును కోరదు. ఆకలేసింది పరిగెత్తుకెడుతుంటుంది, తింటుంటుంది, అంతే. దానికి మైథునం చెయ్యాలనిపించింది చేస్తుంది, పడుకోవాలనిపించింది పడుకుంటుంది, పరిగెత్తాలనిపించింది పరిగెడుతుంది, మలమూత్ర విసర్జన చెయ్యాలనిపించింది చేసేస్తుంది తప్ప ఇది సుఖమా, ఇక్కడ పడుకోవచ్చా, ఇలా ప్రశ్నదేం వేయదు. నువ్వు వెయ్యగలవు, ఇది సుఖమా అని అడగగలవు. అందుకని సుఖాల్ని త్రోసిరాదనవచ్చా అనకూడదు. గృహస్థాశ్రమంలో ఉండి నువ్వు సుఖాన్ని అడగాలి. నా భార్యా బిడ్డలతో నాకు ఐశ్వర్యంతో నేను ఆనందంగా ఉండాలి. కానీ ఎలా ఉండాలి? తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. ఇన్ని భోగముల మధ్యలో ఉండి ఈశ్వరుడి పాదాలు పట్టుకుని ఉండాలి. అలా ఉండడానికి వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఉండాలి, భోగం ఉండాలి. రెండూ కలవాలంటే అపారమైన ఐశ్వర్యము కలగడానికి కస్తూరి జలంతో అభిషేకం చెయ్యాలి. మంచి జ్ఞాన వైరాగ్యములు కలగడానికి విభూతితో అభిషేకం చెయ్యాలి. మిగిలిన వాటి సారమంతా ఈ రెండింటిలోకి వచ్చేస్తుంది. అంబరీషోపాఖ్యానాన్ని మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా అంబరీషోపాఖ్యానం అనేటప్పటికీ మనందరికీ జ్ఞాపకం వచ్చేది కార్తీక పురాణము అని. ఆ కార్తీక మాసంలో చదువుతూ ఉంటారు, కానీ దాన్ని ఎక్కడా కూడా అష్టాదశ మహాపురాణాల్లో ఎక్కడా చెప్పలేదు, ఉపపురాణాల్లో చెప్పలేదు. కానీ అది భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని, భక్తిని ప్రేరేపించేటటువంటి కొన్ని విషయాలతో కూడి ఉన్న విషయం యథార్థం. అందుచేత అదేదో తక్కువనో లేకపోతే దాన్ని పక్కన పెట్టేయమనో దాని గురించి నేను చిన్న చేసి మాట్లాడడానికి ఏం ప్రయత్నం చేయట్లేదు. అందులో ఈ అంబరీషోపాఖ్యానం గురించి వివరణ జరుగుతూ ఉంటుంది. అందుచేత మీ అందరికీ అంబరీషోపాఖ్యానం సుపరిచితమే. కానీ మనకి తెలుసున్న అంబరీషోపాఖ్యానాన్ని వ్యాస భగవానుడు ప్రతిపాదన చేసిన, దాన్ని పోతన గారు అద్భుతంగా ఆంధ్రీకరించిన, అందులో మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు అనేక ఉంటాయి. ఒకానొకప్పుడు ఎప్పుడో అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని చేశాడు, లేదా ద్వాదశి వ్రతాన్ని చేశాడు. దుర్వాసో మహర్షి అక్కడికి వచ్చారు. దూర్వాసుడు అంటుంటారు. ఆ దూకి దీర్ఘం ఇచ్చి మాట్లాడకూడదు. దుర్వాసో మహర్షి. అందుకని దుర్వాసో మహర్షి అక్కడికి వచ్చారు. క్రోధాన్ని పూనేరు, శపించబోయారు. సుదర్శన చక్రం అడ్డు వచ్చింది. ఆయన అన్ని లోకములకు పరిగెత్తారు. ఏంటంటే అంత అవివేకి దుర్వాసో మహర్షి అయితే ఇంకా ఆయన మహర్షి అనబడేటటువంటి శబ్దము ఆయన పట్ల ఎలా ప్రయోగిస్తాం అసలు? మహర్షి శబ్దముతలం స్వార్జితై కర్మభిశుభై అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అంత గొప్ప శబ్దం కదా మహర్షి అన్న శబ్దం. ఒక మహర్షి అయినటువంటి దుర్వాసుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే లోకాలన్నీ తిరిగి నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని పరిగెడుతుండడమా? ఆఖరికి శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల మీద పడితే, అబ్బే నా వల్ల కూడా కుదరదయా, నువ్వు వెళ్ళి అంబరీషుడు కాళ్ళు పట్టుకో అంటే వచ్చి అంబరీషుడి కాళ్ళ మీద పడ్డామా? అంటే నేను అంబరీషుడిని తక్కువ చేసి మాట్లాడటం లేదు, ఆయన మహాభక్తుడు. అంతేనా ఈ కథ? లేకపోతే ఇందులో మనం ఇవాళ తెలుసుకోవలసినటువంటి విషయం ఏదైనా ఉందా? ఎప్పుడో జరిగిపోయి భూతకాలంలో జరిగిన ఒక కథ అది అనుకోండి, అయినా మనకేం దోషం లేదు. ఎందుచేతనంటే భాగవతాన్ని
చదువుకోండని వ్రాయండని అమాయకుడయ్యో తెలివి తక్కువడయ్యో వ్యాసుడు రాయలేదు. పోతన గారు ఆంధ్రీకరించలేదు. అది కేవలము కథ అయి ఉండొచ్చు. అయినా కూడా మీ జీవితాన్ని ఉద్ధరించగలిగిన శక్తి దానికి ఉంది. భారతీయ వాంగ్మయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? చాలా జటిలమైనటువంటి వేదాంత విషయాన్ని కేవల వేదాంతంగా చెప్పరు. కేవల వేదాంతంగా చెప్పాలి అంటే దానికి అర్హులైన వాళ్ళు మాత్రమే సభలో కూర్చుని ఉండాలి. ఎందుచేత అంటే కేవల వేదాంతం మాట్లాడితే అందుకోగలిగిన శక్తి అందరికీ ఉండదు. కాబట్టి దాన్ని కథ ఎందు చొప్పిస్తారు. జరిగిన ఒక విషయాన్ని కలుపుతారు. కలిపి అందులో అద్భుతమైనటువంటి స్థితిలో వేదాంతాన్ని ఆవిష్కరిస్తారు. మీ జీవితాన్ని మీరు ఎలా గడుపుకోవాలో ప్రత్యక్షంగా చెప్పరు. నువ్విలా ఉండని చెప్పరు, ఆయన అలా ఉన్నాడని చెప్తారు. ఉండి ఆయన ఏం పొందాడో చెప్తారు. కాబట్టి నువ్వు అలా పొందాలనుకుంటే అలా ఉండు అంతే. ఇక నువ్వు ఇలా ఉండు అని చెప్పవలసిన అవసరం ఏముంది? నువ్వు ఇలా ఉండు అని చెప్పవలసిన అవసరం ఉంటే ఆధ్యాత్మిక సభకి వాడు అసలు రానిరాడు. ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టే, ఏదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు కాబట్టే, తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అని అనుకుంటున్నాడు కాబట్టే ఈ సభకి వచ్చి ఇంత ఇరుక్కుని 2 గంటలు కూర్చుని అందులో ఏదో ప్రయోజనం ఉంది, మా జీవితాన్ని మేము దిద్దుకోగలం అన్న ఆశతో కదా వచ్చి కూర్చున్నాడు. అంటే ఇలా వచ్చి కూర్చున్నాడంటే, అందుకే భాగవతం విన్నాడంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత వింటున్నాడని గుర్తుపెట్టుకో అన్నారు. ఏ ఒక్క కథ, ఏ ఒక్క అంశమైనా మీ జీవితంలో ఒక గొప్ప మలుపుని తీసుకురావచ్చు. ప్రతి కథ అలాగే ఉంటుంది. కర్దమ ప్రజాపతి దేవహూతి దగ్గర నుంచి ఏ కథలో చూసినా మీ జీవితాన్ని మార్చగలిగినటువంటి ఒక్కొక్క కోణాన్ని స్పృశిస్తూ ఉంటాడు వ్యాసుడు. అందుకని అంబరీషోపాఖ్యానం ఒక మహాద్భుతమైనటువంటి విషయం. మీరు ఆ కోణంలో దాన్ని ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నాన్ని ప్రారంభం చెయ్యండి. ఆ అంబరీషోపాఖ్యానాన్ని ప్రారంభం చేసి నాభాగుని కుమారుడు, నాభాగుడనేటటువంటి చక్రవర్తి సామాన్యుడు కాడు. ఆయన చాలా గొప్ప రాజు. అటువంటి నాభాగుని యొక్క కుమారుడు ప్రహ్లాద్, ఈ అంబరీషుడు. నాభాగుని గొప్పతనం ఏమిటి అన్నది మధ్యలో ఎక్కడైనా కలిపే ప్రయత్నం చేస్తాను. అయితే ఈయన ఎంత సామ్రాజ్యాన్ని సంపాదించాడని కానీ, పృథు మహారాజు గారిలాగా పరిపాలించడం కోసం నగరాలుగా గ్రామాలుగా ఎలా విడగొట్టాడని కానీ, లేకపోతే ఏదో ప్రహ్లాదుల్లా అమిత భక్తితో ఎలా ఉన్నాడని కానీ, లేకపోతే సంసారాన్ని పరిత్యజించడంలో వృషభుడిలా ఎలా ప్రవర్తించాడని కానీ వ్యాసుడు మాట్లాడలేదు, పోతన గారు మాట్లాడలేదు. చాలా చిత్రమైన మాటలు కొన్ని అంబరీషుడి గురించి మాట్లాడారు. ఇవి మనం జీవితంలో చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయాలు. అంబరీషుడికి వివాహం పూర్వం కాకముందు నుంచి, బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకి సహజముగా కొన్ని గుణములు అలవాటు పడ్డాయి. అవి ఎటువంటి గుణములు అంటే, సీసపద్యాన్ని మార్చి అదే భావాన్ని ఆవిష్కరించడంలో పోతన గారు దిట్ట. ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా అంటారు రుక్మిణీ కళ్యాణంలో. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ అంటారు. అదే మాట మార్చి వ్యతిరిక్తంగా చెప్పవలసి వస్తే అలా ఉండలేకపోతే అంటే, కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక అంటారు. ఇవాళ ఈ పద్యాన్ని మీరు వినేటప్పుడు కేవలం ఇది అంబరీషుడి జీవితం అని మీరు వినకండి. ఇది ఒక సిలబస్ అని మీరు తీసుకోండి ఒక్కసారి. ఓహో, మనిషి పుట్టిన తరువాత ఈ అలవాటు ఏర్పరచుకోవలసి ఉంటుంది. మీరు ఒక 10th క్లాస్ పాస్ అయ్యారు అని సర్టిఫికెట్ మీకు ఇవ్వాలంటే ఒక సిలబస్ ప్రిస్క్రైబ్ చేస్తుంది ఆ బోర్డు. ప్రిస్క్రైబ్ చేసి నువ్వు ఇది బాగా చదువుకుంటే మేము ఇందులో ఎక్కడి నుంచి అయినా ప్రశ్న వేస్తాం. ఆ ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పగలిగితే నువ్వు ఎస్ఎస్సి పాస్ అయిపోయినట్టు నీకు సర్టిఫికెట్ ఇస్తూ ఉంటుంది. ఆ సిలబస్ చదువుకుంటే చాలు. నేను ఆ సిలబస్ చదవలేదు కానండి, మొత్తం నాటకాలన్నీ చదివేశాను, సంస్కృత నాటకాలు, అలంకారాలన్నీ చదువుకున్నాను, వ్యాకరణం అంతా చదువుకున్నాను, నేను 10th పాస్ అయినట్టు చెప్పరా అంటే చెప్పరు. వాళ్ళు ఇచ్చిన సిలబస్ నువ్వు చదవాలి. అంబరీషుడికి చెప్తున్న సిలబస్సు మనందరికీ వర్తించేటటువంటి సిలబస్. ఆయన ఏది పాటించాడో అది మనం పాటించవలసినది. అందుకే భాగవతంలో అంబరీషోపాఖ్యానం లాంటి ఆఖ్యానం చాలా అరుదు. ఎందుకో తెలుసా అండి? నేను ఒక్క విషయాన్ని మీకు మనవి చేస్తాను. బ్రాహ్మణ శాపాన్ని తప్పించుకున్నటువంటి కథ ఒకదాన్ని నాకు తీసి చూపించండి. చాలా కష్టం, చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకనంటే
బ్రాహ్మణ శాపము అంటే బ్రహ్మమును గూర్చి తపస్సు చేసి 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 తన ప్రమేయం లేకుండా ఆ తపస్సు శక్తిగా పరిణమించినటువంటి వాడు. ఇంతటి శక్తి కలిగినటువంటి వాడు క్రోధమునకు వశుడైపోయి గభాలను శపించాడు అనుకోండి. ఆ శాపం నుంచి తప్పించుకున్నవాడు లేడు. ఈ తప్పించుకోలేకపోవడం అన్నది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే శ్రీమన్నారాయణుడి వరకు ఉంది. భృగు మహర్షి యొక్క భార్య ఇచ్చిన శాపానికి పరమేశ్వరుడంతటి వాడు అవతారములను స్వీకరించవలసి వచ్చింది. అది ఇందులో అంతర్గతం కాదు, దేవీ భాగవతంలో వస్తుంది. కాబట్టి తపస్సు చెయ్యడం ఎంత గొప్పదో అంత తపస్సు చేసిన వాడికి పక్కన క్రోధం ఉండడము అంత భయంకరమైన విషయం. అన్నిటికన్నా ప్రపంచంలో ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు అని అడిగారనుకోండి, మీరు అంబరీషోపాఖ్యానంలోంచి ఒక విషయం తెలుసుకోవాలి. చాలా గొప్ప అధికారం ఉండి చటుక్కున కోపం వచ్చే స్వభావం ఉన్నవాడు ప్రపంచమునందు ప్రమాదకరమైన వ్యక్తి. ఆ తర్వాత ఎన్ని మాటలు నాలుగు ఖర్చుకుని ఏం ప్రయోజనం చెప్పండి. ఆయన చూస్తే గొప్ప అధికారి, ఇలా పెన్ పెట్టాడా ఒకటి జీవితాన్ని శాసించగలడు. తర్వాత పశ్చాత్తాపడతాడా లేదా మీరు వదిలిపెట్టండి, కానీ అపారమైన కోపిష్టి, దేనికైనా కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన సీట్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన పెన్ పెట్టాడు అనుకోండి, ఉపకారమైనా జరగచ్చు, అపకారమైనా జరగచ్చు. కానీ ఏ రోజు ఉపకారం జరుగుతుందనో అపకారం లేకుండా ఉంటుందనో మీరు ఊహించలేరు. అపారమైన అధికారము వయస్సు కొంత వచ్చే వరకు మాత్రమే ఉండేటటువంటి వ్యక్తి పక్కన ఉన్న క్రోధమే అంత ప్రమాదకరమైతే, అనుష్ఠాన బలం చేత తపస్సు చేత విశేషమైన శక్తులు పొందినటువంటి బ్రాహ్మణుడే కావచ్చు, బ్రహ్మజ్ఞాని కావచ్చు, క్రోధమును విడిచిపెట్టలేకపోతే అంటే ఎక్కడి నుంచి వస్తుంది కోపం అంటే శంకర భగవత్పాదులు అంటారు, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. వీళ్ళు బయట నుంచి రారు, ఇక్కడే కూర్చుంటారు. ఎప్పుడు తలెత్తుతాడు మీకు కూడా తెలియదు. తలెత్తాడు అనుకోండి మిమ్మల్ని వశుణ్ణి చేసుకుంటాడు. కోపానికి ఒక లక్షణం ఉంటుంది, కోపము చేత ప్రయోజనమును సాధించవచ్చు. కోపమును నటించడం వరకు మాత్రమే పనికి రావాలి. కోపం వచ్చినట్టుగా తను గట్టిగా మాట్లాడగలగాలి, కోపం వచ్చినట్టుగా కన్నెర్ర చెయ్యగలగాలి, కోపం వచ్చినట్టే అవతలవాడు భయపడాలి, కోపమునకు తాను వశుడు కాకూడదు. అలా ఉండడం ఎంత కష్టం అండి, అది చాలా కష్టం. అలా ఎప్పుడు ఉండగలరు మీరు? లోపల నుంచి వస్తున్న కోపాన్ని మీరు పరిశీలించగలగడం మీకు అలవాటైతేనే అది అలవాటు అవుతుంది, లేకపోతే అది అలవాటు అవ్వదు. అందుకే వాల్మీకి మహర్షి అమాయకుడే ఈ మాట చెప్పలేదు రాముడి గురించి. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో, కోపాన్ని గెలిచినవాడు జితక్రోధో, కానీ కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగి, కోపం తెచ్చి పెట్టుకున్నంత మాత్రం చేత దేవదానవులు భయపడతారో అటువంటి వాడెవరని అడిగాడు. కాబట్టి అలా ఉన్న కోపం లోకాన్ని రక్షించడానికి ఉపకరణమవుతుంది. అధికారి కోపం లేకుండా ఉండకూడదు, కోపం తెచ్చి పెట్టుకున్నట్టు ఉండాలి, మాట్లాడడం అలా ఉండాలి. తప్పు జరిగితే ఆయన మాట్లాడే మాటలు వ్యగ్రతతో ఉండకూడదు, కానీ ఒక్క మాట మాట్లాడితే ఆ మాట అవతల వాణ్ణి మార్చగలిగినదై ఉండాలి. ఎడ్విన్ బి ఫిలిప్పో అంటాడు పర్సనల్ మేనేజ్మెంట్ లో, an officer should not only have the power of administering the subjects that have been kept under his control, he should also equally have the capacity to counsel the subjects under him, and he should be able to synchronize the objective goals and personal goals అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. వ్యక్తి యొక్క లక్ష్యములను సంస్థ యొక్క లక్ష్యములను సమన్వయం చేసి అవసరమైన చోట కోపము నటించి తన కింద ఉన్నటువంటి వారికి సలహా ఇచ్చి వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న ఇబ్బంది తెలుసుకుని తన సలహాతో తెచ్చిపెట్టుకున్న కోపంతో వాళ్ళ ప్రవర్తనని చక్కదిద్ది సమర్థతతో తానున్నది కుర్చీలో ఎందుకు, తాను ఏ సంస్థ కొరకు అధికారిగా ఉన్నాడో సంస్థ ప్రయోజనాన్ని సాధించగలగాలి వ్యక్తి దగ్గర నుంచి. అలా పనిని రాబట్టగలిగినటువంటి సమర్థత ఉన్నవాడెవడో ఈజ్ కాల్డ్ ది ఏబుల్ పర్సనల్ మేనేజర్. అండ్ మేనేజర్స్ ఆర్ బోర్న్
అండ్ సెల్డమ్ దే ఆర్ మేడ్ అన్నాడు. అంత పెద్ద రచయిత కూడా. అందుకే ఆ మేనేజర్స్ అన్నవాళ్ళు పుడతారు సహజంగా తప్ప అప్పుడప్పుడు తయారు చేయబడతారు. అందరూ క్వాలిఫికేషన్ వల్ల మేనేజర్స్ కాలేరు, ఎక్కడో తయారవుతారు. అందుకే మేనేజర్ కావాలంటే రామాయణం చదువుకున్నవాడే ఎఫెక్టివ్ మేనేజర్ కాగలడు నా దృష్టిలో. సరే, నేను ఈ విషయాన్ని మీకు ఇంతకీ ఎందుకు మనవి చేశాను అంటే, నేను సందర్భం లేకుండా ఈ విషయం ప్రస్తావన చేయలేదు. క్రోధము అన్నది, కోపము అన్నది ఏ స్థితికి తీసుకెడుతుందో మీకు చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేశాను. ఇటువంటి ఒక తపస్వి శాపాన్నిస్తే లేదా వ్యగ్రతతో ప్రవర్తిస్తే దాన్ని తప్పుకున్నవాడు మనకి కనపడడు. అలా తప్పుకున్నవాడు ఎవరైనా ఉంటే ఈ సృష్టిలో నాకు తెలిసినంత వరకు అంబరీషుడు. ఇది ఈ చరిత్రకున్న గొప్పతనం. అలా తప్పుకోగలగడం అన్నది సాధ్యం అవుతుందా? అయింది. అంటే ఈయనంత తపస్సు చేశాడో ఆయనంత తపస్సు చేశాడా పోని. ఎందుకంటే ఒక సందర్భంలో జరిగింది అలాగా. శపించలేదు గాని విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి మీదకి అస్త్రాలు ప్రయోగించేశాడు. ఆయన ఈ మాత్రం దానికి లేచి నేను యుద్ధం చేయడం ఏమిటి, చికాగ్గా ఉంటుందని చెప్పి బ్రహ్మదండాన్ని ఇలా ఎదురుగుండా పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆయన వేసిన అస్త్రాలన్నింటినీ ఇది గ్రసించింది అన్నారు వాల్మీకి మహర్షి. అప్పుడు ఆయనకి చాలా బాధ కలిగింది మనస్సులో. కలిగి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తపస్సు చేశాడు. అందుచేత విశ్వామిత్రుడు వేసినటువంటి అస్త్రములను వశిష్ఠుడు గ్రసించగలిగాడు బ్రహ్మదండంతో తప్ప బ్రాహ్మణ శాపమును తప్పుకున్నవాడు కానీ శపించినవాడు పరిగెత్తవలసిన రోజు కానీ మనం కథల్లో ఎక్కడ వినలేదు ఇప్పటి వరకు. అలా చేయడానికి పోని ఈయన కూడా ఏమైనా తపస్సు చేశాడా అండి? అంబరీషుడు కూడా చాలా గొప్ప తపస్సు చేసి మహర్షిని దాటిన వాడైపోని బ్రహ్మర్షి ఏమైనా అయ్యాడా? అలా కాకుండా మరి ఎలా తప్పుకున్నాడు? ఈ కోణంలో మీరు పరిశీలన చేయండి. ఇప్పుడు మీకు గృహస్థాశ్రమం ఎంత గొప్పదో అర్థం అవుతుంది. ఇప్పుడు మీరున్న ఆశ్రమం మీరు అలా తయారు కాగలిగిన ఆశ్రమం. ఆ ప్రయోజనాన్ని మీరు సాధించలేకపోతే, అది చెప్పలేకపోతే పురాణం అనవసరం అయిపోతుంది. అప్పుడు ఆ కోణంలో మీరు అంబరీషోపాఖ్యానాన్ని ఇప్పుడు ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంబరీషుడు గురించి పోతన గారు అంటారు, చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద పలుకులు హరిగుణ పఠనమంద, కరములు విష్ణు మందిర మార్జనములంద, చెవులు మాధవ కథా శ్రవణమంద, చూపులు గోవింద రూపవీక్షణమంద, శిరము కేశవ నమస్కృతులయంద, పదములీశ్వర గేహ పరిసర్పణములంద, కామంబు చక్రిక ఇంకర్యమంద, సంగమచ్యుత జనతను సంగమంద, ఘ్రాణమసురారి భక్తాంఘ్రికమలమంద, రసన తులసీదళములంద, రతులు పుంజ సంగతులయంద ఆరాజ చంద్రమునకు. ఎటువంటి స్థితిని అంబరీషుడు పొందగలిగాడు? చాలా మంది మా మనస్సు చాలా ఖేదంగా ఉందండి, మనస్సు శాంతి లేదు, మనస్సు శాంతి లేదు అని ఒక మాట అంటుంటారు. శాంతి లేని మనస్సుతో కూడుకున్నవాడు ఎక్కడుంటాడో వాడు ఇతరులకు కూడా అశాంతిని పంచిపెడతాడు. తాను ప్రశాంతంగా హాయిగా ఎప్పుడు ఉండగలడు అంటే ఆయన చేస్తున్న తపస్సు ఇది. దుర్వాసో మహర్షి చేస్తున్న తపస్సు వేరు. హిమాలయ పర్వతాల మీద కూర్చుని తపస్సు చేశాడు ఆయన. ఈయన చేస్తున్నాడు తపస్సు. ఎటువంటి తపస్సు? చిత్రమైన తపస్సు. చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద. ఆయన మనస్సు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క పాదముల యందు ఉండును. ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. అసలు భక్తికంతటికి మొదలెక్కడా? ఇక్కడే. అసలు మీ మనస్సు వెళ్ళి అక్కడ చేరితే కదండి భగవంతుడి గురించి భక్తి అన్నది ఏర్పడ్డం. ఇప్పుడు నా కొడుకంటే నాకు ఎంతో ప్రీతి, వాడు ఎక్కడో ఉన్నాడు పాండిచేరిలో చదువుకుంటూ, అయినా నేను రోజు 4 మాటలు వాడిని తలుచుకుంటాను. లేవగానే ఓసారి సంధ్యావందనం చేసుకున్నాక నమస్కారం చేస్తాను, దూరంలో ఉన్నాడు నా బిడ్డని కాపాడు తండ్రి అంటుంటాను. రాత్రి పడుకోబోయే ముందు అయ్యో వీడు ఏం చేస్తున్నాడో, ఏం చదువుకున్నాడో, ఎలా పడుకుంటున్నాడో, ఏం తిన్నాడో ఒకసారి స్మరిస్తాను. నేను ఏదైనా ఒక మధురమైన పదార్థం తింటుంటే అయ్యో పాపం పిల్లవాడికి ఇది ఇష్టం, వాడు తింటలేదు, నేను తింటున్నాను అని అనుకుంటాను. ఎందుకు ఇన్ని మాటలు అనుకుంటున్నాను చెప్పండి? నాకు వాడి ఎందు ప్రీతి ఉన్నది కాబట్టి. ప్రీతి మీకు లేకుండా స్మరణము జరగదు. అసలు ముందు ప్రీసపోజిషన్, దాని ఎందు మీకు ప్రీతి కలగడానికి, మీకు స్మరణ కలగడానికి మీకు ఉండవలసినది ఏది? ప్రీతి ఉండాలి ఆ వస్తువు ఎందు. ఆ వస్తువు పట్ల మీకు మక్కువ ఉండాలి, ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి. ఉంటే స్మరిస్తారు.
అలా స్మరిస్తే అన్నిటికన్నా గొప్ప భక్తి ఏది? మనస్సు దానిని తగులుకొని ఉండుటయే. అంతే భక్తి అంటే. ఎందుకు అలా తగులుకొని ఉండడము? ప్రయోజనం లేదు. అంతే. మనుష్య జన్మ ఎత్తాను కాబట్టి ఈ సమస్త చరాచర ప్రపంచమును నిర్వహిస్తున్నవాడు వాడు తప్ప అసలు అట్టే మాట్లాడితే వేరే వస్తువు లేదు. అందుకని నేను ఎప్పుడూ వాణ్ణి స్మరించకుండా ఉండలేక స్మరిస్తూ ఉంటాను. ఒక చిత్రమైన ప్రశ్న అడుగుతుంటారు కొంతమంది. ఏమంటే స్నానం చేసేటప్పుడు ప్రాతస్మరామి చదవచ్చా? ప్రాతస్మరామి అంటే ఏమిటంటే మనస్సుకు సంబంధించింది. నేను మిమ్మల్ని చదవద్దు అన్నాను అనుకోండి, మీరు స్మరించకండి ఈశ్వర పాదాలని. ప్రాతస్మరామిలో మీరు ఏం చేస్తారు? ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం అన్నారు. అది నోటితో చెప్పమన్నా దాని అర్థం ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం అంటే ఉదయం నిద్ర లేవగానే మొహం కడుక్కుంటూ నేను ఈశ్వరుడి యొక్క ముఖమును స్మరించినాను. ఇది మీకు చాలా ప్రీతి ఉంది. నేను స్మరించనా స్మరించద్దా అన్న ప్రశ్న మీకు ఎలా వస్తుంది నాకు చెప్పండి. నేను స్మరించద్దండి అన్నాను. మీకు ముందు అసలు మొహం కడుక్కుంటూ గుర్తొచ్చే విషయం ఏమిటో తెలుసా అండి? ధూర్తుడు నన్ను స్మరించద్దన్నాడు, బాబాయ్ మనస్సు అక్కడికే వెళ్ళిపోతుంది, అస్తమానం శివుడే గుర్తొచ్చేస్తున్నాడు అని మరీ వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడికి. ఇప్పుడు కొత్తగా వెడుతోందని కూడా మీరు గుర్తుపట్టగలుగుతూ ఉంటారు. కాబట్టి మనస్సు వెళ్ళి పట్టుకోవడానికి మీరు పూజ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ముందసలు అంబరీషుడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే ఆయన చిత్తం ఎప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదములను పట్టుకొని ఉన్నది. అంటే పరిఢవిల్లిన భక్తి చేత ఉన్నాడు. ఇంత పరిఢవిల్లిపోయిన భక్తి సంసారమునందుండడానికి ప్రతిబంధకమైనదా? అంటే సంసారం వదిలేశాడా వెంటనే మహానుభావుడు అంబరీషుడు? అంటే పలుకులు హరి గుణపఠనమంద, ఏది మాట్లాడినా హరిగుణములను వర్ణన చేస్తుంటాడు. ఈ రెండు ఎలా పొంతన కుదురుతాయండి? సంసారంలో ఉండడం, హరిగుణములను కీర్తించడము, ఈ రెండు ఎలా పొసగుతాయి అని మీకు అనుమానం రావచ్చు. నేను తరచు చెప్తుంటాను ఒక ఉదాహరణ. భగవంతుణ్ణి తలుచుకోవాలనేటటువంటి భక్తి లోపల ఉండాలి తప్ప అసలు మీరు తలుచుకోకుండా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకో చెప్పనండి. మీరు నిద్రపోయి లేస్తారు. నిద్రపోయి లేవగానే ముందు ఏం చూస్తారు? గడియారం వంక చూస్తాం, ఎంత అయింది టైము అని. ఏదో 6 అయింది, అమ్మ బాబాయ్ 6 అయిపోయింది అని నిద్రలేస్తాం. మీరు ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేయండి. రాత్రి 11 గంటలకు పడుకున్నాను, 6 గంటల వరకు నాకు ఈ దృశ్యమానమైనటువంటి చరాచర జగత్తుతో ఏ సంబంధము లేదు. ఒక శవము ఎలా పడిపోయి ఉండిపోతుందో నేను అలా పడిపోయి ఉన్నాను. ఈ 6 గంటలో 5 గంటల సమయంలో ఈ జగత్తునందు ఏ మార్పులు జరిగాయో ఏమి జరిగాయో, నా ఇంట్లోకే దొంగొచ్చావనా పట్టుకుపోయాడో కూడా నాకు తెలియదు. కానీ ఏమీ తెలియని స్థితిలో ఉన్నటువంటి నేనని చెబుతున్న ఈ దేహము ఉండాలంటే కొన్ని ఉండాలన్నది మాత్రం నాకు తెలుసు. లోపల జీర్ణం జరుగుతూ ఉండాలి, ఊపిరి పీలుస్తూ ఉండాలి, వదిలిపెడుతూ ఉండాలి. అసలు అది నేను చెయ్యలేదు. కాబట్టి రాత్రి నిద్రపోతున్నప్పుడు వేరొకడెవడో శాసనం చేసి ఊపిరి తీయించి విడిచిపెడుతున్నాడు. వాడొకడున్నాడు, వాడు లోపల కాపు కాసి ఉన్నాడు. అయ్యయ్యో నిద్రపోయాడండి పాప, ఆయన నిద్రపోవడం వల్ల వచ్చింది ప్రమాదం, గుండె ఆగిపోయిందని ఎవడైనా అంటాడండి? ఎవ్వడంటావు. మీరు నిద్రపోవచ్చు కానీ గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంటుంది. మీరు నిద్రపోవచ్చు, ఊపిరితిత్తులు పనిచేస్తాయి. మీరు నిద్రపోవచ్చు, జీర్ణక్రియ జరుగుతూ ఉంటుంది. మీరు నిద్రపోవచ్చు, మీ నాడీ మండలం పనిచేస్తూ ఉంటుంది. ఇలా చేస్తోందంటే మీరు చెయ్యనిది చేయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. వాడు ఏం చేశాడు? 2 ప్రయోజనములు చేశాడు. రాత్రి నాకెరుక లేక పడుకున్నప్పుడు ఈ దేహమునకు ప్రమాదము వాటిల్లకుండా రక్ష చేశాడు. లోపల చెయ్యవలసిన పనులన్నీ వాడు చక్కబెట్టాడు. 2, నిద్రపోవడం ప్రమాదంగా చెయ్యకుండా బడలిపోయినటువంటి నా ఇంద్రియములకు శక్తినిచ్చాడు. జ్ఞానం కోణం పక్కన పెట్టండి, అది సుషుప్తి, బ్రహ్మము, ఈశ్వరుడు, ఇంద్రియాలు పక్కన పెట్టండి. కాసేపు భక్తి కోణంతో ఆలోచించండి. వాడు రాత్రి నిద్రపోతే మిమ్మల్ని ఏం కష్టపెట్టలేదే. వాడు ఏం చేశాడు? హాయిగా మీరు నిద్రపోతే మీ కంటికి మళ్ళీ బలం ఇచ్చేశాడు, చెవికి బలం ఇచ్చేశాడు, ముక్కుకు బలం ఇచ్చేశాడు, నాలుగుకి బలం ఇచ్చేశాడు. లేచి ఉత్సాహంగా మళ్ళీ తిరిగేస్తున్నారు. ఇప్పుడు మీకు ఈశ్వరుణ్ణి స్మరించడానికి మీకు ఏమిటి కష్టం? భగవంతుణ్ణి పూజామందిరంలోకే వెళ్ళి
పూజించవలసిన అవసరం లేదని నేను అనను, ప్రారంభమునందు చెయ్యవలసిందే. కానీ స్మరణ భక్తి యందు పూజామందిరం అక్కర్లేకుండా పూజ నడిచిపోతుంది. పైకి లేచి ప్రకటంగా ఏం చెప్పక్కర్లేదు. ఏం ఆశ్చర్యం ఈశ్వర, 11 గంటలకు పడుకున్నానా, పడుకునేటప్పటికి మాడు నిప్పెడుతోందా, అలిసిపోయి తెల్లవారి లేచేటప్పటికి నిప్పి తగ్గిపోయిందా, ఎంత ఉత్సాహం, కళ్ళల్లో పడిన ధూళికణాలన్నింటినీ పుసులుగా మార్చేసావా మెత్తగాను, మళ్ళీ కంటి మధ్యలో ఉంటే తీసుకోలేనని ఈ చివర ఉన్న కొలుకులోకి తీసుకొచ్చి పెట్టావా, నేను ఇలా అంటే బయటికి వచ్చేసేటట్టు, నువ్వే నీటి రూపములో ఉండి నాకు మళ్ళీ ప్రక్షాళన చేసుకోవడానికి అవకాశం ఇచ్చావా, వాయు రూపంలో ఉండి నాకు అందావా, నా ఇంద్రియముల బడలిక తీర్చావా, రాత్రి నేను పడుకుంటే నువ్వు ఊపిరి తీసి నన్ను కాపాడావా, ఈశ్వర నీకు నమస్కారం. ఒక ఉపకారం చేసిన వాడిని స్మరించడానికి మీకు బెంగ ఉండదు కదా. పోని మామూలుగా భక్తిగా ఉండలేమండి, ఒక్క ఉపకారం ఎవడో చేసి పెట్టాడండి, చేసి పెడితే మీరు వాడిని తలుచుకోరు, మీరు వెళ్ళలేకపోయారు, ఆయన స్టేషన్కి వెళ్ళి తిరుపతికి టికెట్లు తెచ్చిపెట్టాడు, మీరు ఏం చేస్తారు, మహానుభావుడు తిరుపతికి టికెట్లు తెచ్చిపెట్టాడండి, వెళ్ళి నేను వెడతానని, వెళ్ళకపోతే మర్నాడు ఆర్ఏసీ వచ్చేసిందిట, ఇబ్బంది పడిపోతాను, పాపం టికెట్లు తెచ్చిపెట్టాడని మీరు యాత్రకి వెళ్ళొచ్చే వరకు కృతజ్ఞత చెప్తున్నారే, మరి జీవితం ఉన్నన్నాళ్ళు వాడు మీకు ఉపకారం చేస్తున్నాడు, మీరు వాడిని స్మరించి వాడికి కృతజ్ఞత చెప్పడం భక్తే. ఇదే భక్తి, ఈ భక్తియే తపస్సు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంబరీషుడు, ఇలా ఉండడానికి గృహస్థాశ్రమము ఎలా ప్రతిబంధకము నాకు చెప్పండి. ఈ స్మరణమునకు గృహస్థాశ్రమం విరోధం అండి, నాకు ఎలా కుదురుతుంది, మా ఆవిడుంది, మా పిల్లలున్నారు, నేను ఎలా స్మరిస్తాను అని అంటే మీరు ఏం చెప్పాలి, నీ మనస్సు అసలు ఈశ్వరుడు ఎందుకు కుదురుకోలేదు, అందుకే నిన్న ఆలోచనలు వస్తున్నాయి. లేకపోతే కుదురుకోకపోవడం ఏంటి, నీకు కృతజ్ఞతా లక్షణం ఉంటే ప్రతి క్షణము ఈశ్వరుడే నీకు కనపడుచున్నాడు. కాబట్టి కరములు విష్ణు మందిరం అర్జనములందా. ఇప్పుడు ఈ ఉత్సాహం కలగగానే, కృతజ్ఞత కలగగానే ఏమనిపిస్తుంది, అయ్యయ్యో మనం ముందు స్నానం చేసి మందిరంలోకి వెళ్ళి ఈ లోపల ఉన్నవాడెవడో వాడు సాకారుడైనాడు బయట, లేకపోతే వ్యాసుడు వెర్రివాడై చెప్పాడా ఈశ్వరుడికో మూర్తుందని, సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అని శంకర భగవత్పాదులు చెప్పారు వేదాంత డిండిమంలో. సగుణ నిర్గుణాసాతు ద్విధా ప్రోక్త మనీషిభి సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతుర్విరాగిభి అని వేదవ్యాసుడు దేవి భాగవతంలో చెప్పాడు. కాబట్టి ఈశ్వరుడు ఒకనాడు ఒక ఈ కంటితో చూడడానికి వీలైన రూపమును ధరించాడు. అంతటా నిండిన పరమాత్మని మీరు జ్ఞానము చేత ఉపాసన చేయలేరు, భక్తి చేత ఒక మూర్తిని మీరు ఉపాసన చేయగలరు. ఇప్పుడు ఆ మూర్తి కేవలము విగ్రహము కాదది, అంతటా నిండిన పరమాత్మని మీరు ఈ విగ్రహంలో చూస్తున్నారు. విగ్రహంలో ఈశ్వరుడు ఉన్నాడు, బయట ఈశ్వరుడు లేడంట లేదు, అంతటా ఉన్న ఈశ్వరుణ్ణి చూడలేని నా దైన్యమును గుర్తించి ఒక మూర్తి యందు చూసి పరవశించుచున్నాను. ఇది ఎక్కడికి వెళ్ళాలి, అంతటా చూడగలిగిన స్థితికి వెళ్ళాలి. కాబట్టి విగ్రహారాధనము దోషం ఎందుకు అవుతుంది, ఎప్పటికీ దోషం కాదది. అందుకని భగవంతుని యొక్క మూర్తి వంక చూసి పొంగిపోయి ఈ లోపల రాత్రంతా పని చక్క పెట్టిన వాడెవడో వాడే ఇక్కడ కూర్చున్నాడు నా ఇంటి ఈశాన్యంలో అని. స్వామి నిన్న పొద్దున్న వేశాను పువ్వులు, అవి వడిలిపోయాయి, దుర్వాసన వస్తున్నాయేమో అని జాగ్రత్తగా నిర్మాల్యం తీసి మీరు పూజ చేయడంలో ఎంత ఆనందం ఉంటుందండి. ఇప్పుడు అది ఎప్పుడు ఉంటుంది, కృతజ్ఞతా లక్షణం ఉంటే ఉంటుంది. కృతజ్ఞతా లక్షణము లోపించిపోయింది అనుకోండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎన్ని గంటలు మీరు పూజ చేశారన్నది లెక్కలోకి రాదు. అది ఏమవుతుంది, అది రిచువల్ అంటారు ఇంగ్లీష్లో, ఒక తంతు కింద తయారవుతుంది. ఒక భయంతో చేస్తాడు పూజ. ఎలాంటి భయం తయారవుతుందో తెలుసా అండి, ఒక అలవాటు పెట్టుకుంటాడు, నేను రోజు విష్ణు సహస్రనామం చదువుతాను. ఎందుకు చదువుతున్నాడు విష్ణు సహస్రనామం అంటే, అనంతమైన నామముల చేత చెప్పబడిన ఈశ్వరుడు అంతటా పరివ్యాప్తమై ఉన్నాడు అని తెలుసుకోవడానికి. కానీ ఇది ఏమవుతుందంటే, ఏదో టైం లేదు, ఇవాళ నేను విష్ణు సహస్రం చదవలేకపోతున్నాను, బాబాయ్ నన్ను భగవంతుడు కోసేస్తాడేమో, నువ్వు ఎందుకు చదవలేదు ఇవాళ అంటాడేమో, అందుకని గబగబా చదివేద్దాం. అప్పుడు ఆ పూజ ఏమైపోతుంది చెప్పండి, అది ఒక తంతు కింద తయారవుతుంది. గంట సేపు కూర్చుంటాడు పూజ దగ్గర. శంకరాచార్యులు వారు నిలదీశారు ఇలాంటి పూజల్ని. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనయ్య నజానాతి కిమహో అని అడిగారు. ఎవడు తెమ్మన్నాడు నిన్ను ఇవన్నీ, ఒక్కటి పెట్టి చెయ్యి చాలు పొంగిపోతాను నేనన్నారు.
రేపటి రోజు మనం చేసే ప్రయత్నం అదే. ఒక పృథివీలింగాన్ని పెట్టి, పూజ అంటే నిబద్ధతతో కూడుకున్నది, అది సగుణమా అంటే కరచరణాదులు లేవు, లేవా అంటే ఉన్నాయి, కాబట్టి అది అరూపరూపి. కాబట్టి ఉపాసన యందు శివాభిషేకం చేస్తే పెద్దలు ఒక నియమం పెట్టారు, పైన వస్త్రం ఉండకూడదు, చొక్కా బనీను ఉండకూడదు. ఎందుకు ఉండకూడదండి అని ఓ ప్రశ్న వేస్తే, పోల్ మీద ఫీజు చేసేవాడు గ్లోవ్స్ ఎందుకు పెట్టుకుంటున్నాడండి? పెట్టుకోకపోతే షాక్ కొట్టి కింద పడిపోతాడు కనుక. ఇంట్లో ఫ్యూజ్ చేసుకుంటే అక్కర్లేదు, కానీ పోల్ మీద ఫ్యూజ్ ముట్టుకుంటే గ్లోవ్స్ వేసుకుని ముట్టుకోవాలి. అలాగే నువ్వు ఉపాసన యందు ఒక్కొక్క మెట్టెక్కుతున్నప్పుడు లోపల దృష్టికోణం పెరుగుతోంది కాబట్టి కొంచెం మర్యాదతో ప్రవర్తించాలి అక్కడ. అందుకని ఏం చేస్తావు, బనీన్ తీయండి బనీన్ తీయండి అని ఒకడు బతిమాలక్కర్లేదు, నువ్వు తీయాలి. ఏడు దిక్కుమాల శరీరం ఏమైపోతుందో అరగంట తీసేస్తేను. ఉత్తరీయం వేసుకుని, శాస్త్రం ఒక మాట చెప్పింది, నీకు రెండు కావాలి. ప్రపంచంలో మనుష్యుడిగా పుట్టావు కాబట్టి రెండు మరిచిపోకూడదు. ఏమిటది? ఒకటి, అనుభవించడం కాదు సుఖాల్ని అనుభవిస్తూ పోతే దానికి అంతే ఉండదు. పశువుకి మనిషికి తేడా ఎక్కడా? పశువు సుఖాన్ని అనుభవించడంలో ఎప్పుడూ అంతమును కోరదు. ఆకలేసింది పరిగెత్తుకెడుతుంటుంది, తింటుంటుంది, అంతే. దానికి మైథునం చెయ్యాలనిపించింది చేస్తుంది, పడుకోవాలనిపించింది పడుకుంటుంది, పరిగెత్తాలనిపించింది పరిగెడుతుంది, మలమూత్ర విసర్జన చెయ్యాలనిపించింది చేసేస్తుంది తప్ప ఇది సుఖమా, ఇక్కడ పడుకోవచ్చా, ఇలా ప్రశ్నదేం వేయదు. నువ్వు వెయ్యగలవు, ఇది సుఖమా అని అడగగలవు. అందుకని సుఖాల్ని త్రోసిరాదనవచ్చా అనకూడదు. గృహస్థాశ్రమంలో ఉండి నువ్వు సుఖాన్ని అడగాలి. నా భార్యా బిడ్డలతో నాకు ఐశ్వర్యంతో నేను ఆనందంగా ఉండాలి. కానీ ఎలా ఉండాలి? తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. ఇన్ని భోగముల మధ్యలో ఉండి ఈశ్వరుడి పాదాలు పట్టుకుని ఉండాలి. అలా ఉండడానికి వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఉండాలి, భోగం ఉండాలి. రెండూ కలవాలంటే అపారమైన ఐశ్వర్యము కలగడానికి కస్తూరి జలంతో అభిషేకం చెయ్యాలి. మంచి జ్ఞాన వైరాగ్యములు కలగడానికి విభూతితో అభిషేకం చెయ్యాలి. మిగిలిన వాటి సారమంతా ఈ రెండింటిలోకి వచ్చేస్తుంది. అందుకే శివరాత్రి నాడు పురుషులందరితో అద్భుతంగా ఆ రుద్రాధ్యాయం చదువుతుంటే చక్కగా వరసలో వెళ్ళి విభూతి అభిషేకము, కస్తూరి జలంతో అభిషేకము చేసుకునేటటువంటి అవకాశాన్ని దేవాలయం వారు కల్పించారు. సరే, అందుచేత కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆయన సంతోషంగా పూజ చెయ్యగలుగుతున్నాడు అంబరీషుడు. చెవులు మాధవ కథా శ్రవణమంద. చెవులు ఎప్పుడూ కూడా మాధవుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త, ఆయన కథాశ్రవణము కోసమని ఉత్సాహం పొందుతుంటాయిట. ఎందుకు పొందుతాయంటే, ఈ ఐశ్వర్యం లేని వాళ్ళు ప్రపంచంలో కొంతమంది ఉన్నారు. చెవి ఉంటుంది, వినికిడి శక్తి ఉండదు. వాళ్ళు ఎంత పోగొట్టుకుంటున్నారో ఉన్నవాడికి తెలియదు. అది విచిత్రం. ఉన్నవాడు హాయిగా వెళ్ళి వినగలడు. వినగలిగిన శక్తి ఈశ్వరుడిచ్చిన ఐశ్వర్యం. వీడు దాన్ని వేరు పనులకు ఉపయోగిస్తున్నాడు. లేనివాడు తినడానికి లేక ఏడుస్తున్నాడు, ఉన్నవాడు దుర్వ్యసనములకు వాడి ఏడుస్తున్నాడు రోగాలు తెచ్చుకొని. ఇద్దరూ దరిద్రులే. అలా వినడానికి ఐశ్వర్యము లేనివాడు వినలేక ఏడుస్తున్నాడు, వినడానికి చెవులు ఉండి వినక ఒకడు బాధపడుతున్నాడు దరిద్రుడి. అలాంటి వాడు కాడు. ఈశ్వరుడిచ్చిన ఈ ఐశ్వర్యమును ఈశ్వరుని కొరకు వాడుతున్నవాడు. అందుకని మాధవ కథాశ్రవణమందు పూనిక ఉన్నవాడు, నేను వినాలి అని వింటున్నవాడు. చూపులు గోవింద రూప వీక్షణమంద. ఆ చూపులు చూసేటప్పుడు ఆర్తితో చూసే చూపు వేరు, ఆర్తితో చూడని చూపు వేరు. కొడుకు ఒక 3 నెలల తర్వాత హాస్టల్ నుంచి వచ్చాడు అనుకోండి, చొక్కా విప్పి బనీ నిప్పి అక్కడ పెట్టగానే తండ్రి చూస్తాడు, తల్లి చూస్తుంది. తల్లి చూడడం ఎలా చూస్తుందో తెలుసా అండి? ఏమిట్రా ఆ ఎడం భుజం మీద ఏంటి ఆ మచ్చ, నీకు పూర్వం ఉండేది కదే అని గబగబా వెళ్ళి ఆ మచ్చ ఏమిట్రా అని ఇలా ముట్టుకుని ఇలా నలిపి, మట్టా ఏమైనా మచ్చ వచ్చిందా అంటుంది. అప్పుడు లేని మచ్చ ఇప్పుడు ఎందుకు వచ్చిందని పరితపించిపోయి చూస్తుంది అమ్మ కొడుకు బనీ నిప్పగానే. ఆ చూడడంలో ఆనందం ఉంటుంది. అమ్మో నా కొడుకుని చూసుకుంటుంది అమ్మ. అలా ఈశ్వరుణ్ణి చూసేటప్పుడు ఏ రోజుకు ఆ రోజు కొత్తదనం కనపడుతూ పొంగిపోతూ ఉంటాడు భక్తుడు చూడ్డంలో. అందుకని శిరము కేశవ నమస్కృతుల యంద. ఈశ్వరుడు శిరస్సు ఇచ్చినది దేనికి అంటే పెద్దల ముందు భగవంతుడి ముందు వంచి నమస్కరించమని. లేకపోతే బుద్ధిస్థానము వంగని నాడు నీకు నిశ్చయాత్మకమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరుడి ముందు. కాబట్టి
ఆ భగవంతుని ముందు వంగేటటువంటి శిరస్సున్నవాడు, కామంబు చక్రి కైంకర్యమంద. కామము దోషము. ఎలా? కేవలము లౌకికమునందుంటే. కామము వరము ఎప్పుడు? భగవదాభిముఖ్యాన్ని పొందితే. ఈశ్వరుడి యొక్క సేవ కావాలి అని కోరుకున్నాడు అనుకోండి, ఆయనకి కామం ఉందా లేదా అంటే కామం ఉంది. కామం అంటే కోరిక. మీరు ఇంకో రకంగా అర్థం చేసుకోకండి. కోరిక ఉన్నది. ఒక ఆయనకి ఏం కోరిక ఉన్నది? ఊటీ వెడదామని ఆయన కోరుకున్నాడు. ఇంకొక ఆయనకి కోరిక ఉన్నది, వెంకటాచలం వెడదామని కోరుకున్నాడు. ఇప్పుడు ఆయనది కామమే, ఈయనది కామమే. ఈ రెండు కామములలో ఒకటి కామమైన బంధించకుండా రక్షణ వైపుకి నడిపించేస్తోంది. ఇంకొక కామము కామమే, కానీ అది బంధనమునకు గురి చేస్తోంది. ఎందుకని? ఇటువైపు వెడుతున్నది ఉన్న కట్లు విప్పించుకోవడానికి, ఇటువైపు వెడుతున్నది కొత్త కట్లు కట్టించుకోవడానికి. కాబట్టి ఏమవుతోంది? కామమే మారుస్తుంది. అందుకే లలితా సహస్రంలో అమ్మవారు చేత్తో పట్టుకున్న 4 ఆయుధాల్లోనూ ఆ మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల. ఆ తల్లి ఆ చేతిలో మనస్సు అనేటటువంటి కోదండాన్ని పట్టుకుంటుంది. కామక్రోధములు పక్క పక్కనే ఉంటాయి. కోరిక తీరితే సుఖం, తీరకపోతే క్రోధం. కాబట్టి కోరిక ఈశ్వరాభిముఖం అయిపోయింది అనుకోండి, ఆయన తీర్చకపోవడం అన్నది ఉండదు. అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకుందామని వచ్చాడు అనుకోండి, హాయిగా వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకెళ్ళిపోవచ్చు. అదే మీరు ఒక లౌకికుడు ఇంటికి వెళ్ళారనుకోండి, వాడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండి లేనని చెప్పించవచ్చు. కాబట్టి ఈశ్వరుడు అలా ఎప్పుడూ చెప్పించాడు. నేను ఇక్కడ లేనని చెప్పేవాడికి ఎవరికి చెప్పడం. కాబట్టి కామము ఈశ్వరానుగ్రహం వైపుకి నడిస్తే అది మీకు సిద్ధించి తీరుతుంది. అందుకని కోరిక ఉత్తమమైనది ఎప్పుడు ఈశ్వరుడి వైపుకి తిరిగింది అంబరీషుడికి. ఘ్రాణమసురారి భక్తాంఘ్రి కమలమంద. ఇదో చిత్రమైనటువంటి విషయం. భగవంతుడి పాదములకు నమస్కారం చెయ్యడం అనేటటువంటిది చాలా సామాన్యమైనటువంటి విషయం. ఎందుకని అంటే పెద్ద భక్తి లేని వాడు కూడా చేస్తాడు. ఇప్పుడు ఇలా సభలో ఉండగా వెంకటేశ్వర స్వామి వారు గభాలను ఆకాశంలోంచి పట్టుపీతాంబరం కట్టుకుని ఇలా ఒక్కసారి తప్పుకోండి అంటూ కిందకి దిగారనుకోండి, గబగబా మీ అందరూ అటు తిరిగి స్వామి పాదాల మీదకి గబగబా నమస్కారం చేసేస్తారు. ఎవరైనా ఒకవేళ కాకినాడలో ఒక 30 నిమిషాలే ఉంటానయ్యా, మళ్ళీ వెళ్ళిపోవాలి, నేను రాజమండ్రి వెళ్తాను ఇక్కడి నుంచి 8 గంటలకి అన్నాడు అనుకోండి వెంకటేశ్వర స్వామి. నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను. కాకినాడలో ఇంతకు పూర్వం భగవంతుడి గురించి నమ్మని వాడు కూడా వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి గుడికి వచ్చాక వెళ్ళిపోదామని గబగబా వచ్చేస్తారు. వచ్చి కాళ్ళ మీద పడిపోతారు. పెద్ద విశేషం ఏంటండి? ఎందుకైనా మంచిది, ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఒకటి ఉంటుంది. ఎందుకైనా మంచిది ఉందేమో ఓ శక్తి, అది ఏమైనా చేస్తుందేమో, ఓ అగ్రత్త పుల్ల చూపించి ఇలాంటి గొడవ వదిలిపోతుంది, మనకి ఎందుకున్నాడో లేడో, అందుకని ఇలా అనేసి వెళ్ళిపోతాడు. భగవంతుణ్ణి నమ్మిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడి కాళ్ళకి దండం పెట్టాలనుకోండి, అహం వస్తుంది. ఏమిటి? నాకు తలకాయింది, వాడికి తలకాయింది, నాకు కాళ్ళు ఉన్నాయి, వాడికి కాళ్ళు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి, వాడికి చేతులు ఉన్నాయి, వాడి కాళ్ళకి నేను నమస్కారం నేను పెట్టక్కర్లేదంటే. భాగవతుల కాళ్ళకి దండం పెట్టాలంటే వినయం ఉండాలి. అలా పెట్టడం భీష్మాచార్యుల వారికి చెందింది. అంతటి స్థితికి వెళ్ళి కూడా పెద్దలు కనబడితే వంగి 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 దండాలిట్టేవట మహానుభావుడు. అందుకని భక్తాంఘ్రి కమలమంద, భగవంతుడికి నమస్కారం చేయలేదు, భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతులు కనబడితే వాళ్ళ పాదముల వాసన ముక్కుకి పట్టేటట్టుగా పడేవట వాళ్ళ పాదాల మీద. ఎంతటి గొప్పవాడో చూడండి. ఎంత చిత్రమైన మాట అండి. నేను ఫలానా వారికి నమస్కారం చేశానండి అనేవాడు ఉంటాడు. ఆయన పాదాలకి నమస్కారం చేసినప్పుడు ఈ వాసన వస్తుంది అనేవాడు ఉంటాడు. అంటే ఎంతసేపు ఆ పాదాల మీద పడిపోయి ఉండాలి అని ఆయన పాదాల దగ్గర ఏదో వాసన అండి అన్నాడు అనుకోండి, మళ్ళీ తప్పు. ఆయనకి ఏం కనపడేదో తెలుసా అండి? ఆయన పాదాల్లోంచి పద్మముల సుగంధం వస్తుండేది. ఎందుకని? అమ్మో, ఈ పాదాలు ఎప్పుడు నా స్వామి చుట్టూ తిరిగే పాదాలు, ఇవి పద్మాలు, ఆయన లక్షణం వీటికి వచ్చిందనేవాడు. అందుకని ఆయనకు అలా కనపడేది. ఇది అంబరీషుడి యొక్క స్థితి. ఇప్పుడు చెప్పండి, అంబరీషోపాఖ్యానం సామాన్యమైందా? ఏ స్థితిని తప్ప అలా నోళ్ళవి ముయ్యకండి, పక్కకి తీసుకెళ్ళండి బాబుని, అంతేగాని రసన తులసీదళములందా ఆ నాలుకకి ఏది పడితే అది రుచి చూపించాలని ప్రయత్నం చేసేవాడు కాదు. మీకు అసలు దీన్ని గెలిస్తే అన్ని గెలిచేసినట్టేనండి. మీకు ధూర్తుడైనటువంటి ద్వారపాలకుడు ఒకడు ఉంటాడు ప్రపంచంలో. లోపలున్న ఆఫీసర్ గారు మంచివాడు, బయట నుంచి ఉన్నటువంటి ద్వారపాలకుడు చాలా ధూర్తుడు. వాడు మెహర్బానీ వెలగబెట్టేస్తుంటాడు. ఏంటండి ఇలా వచ్చారంటాడు. ఒకసారి ఆఫీసర్ గారిని కలవాలని. అబ్బే భలేవరే, 15 రోజుల క్రితం పేర్లు ఇచ్చిన వాళ్ళు వెళ్ళలేదు ఇప్పటికంటాడు. లోపలున్న ఆయన కాదు, ఆయన ఎవరొచ్చినా పంపరా అంటాడు. కానీ దరిద్రం ఏంటంటే పాప ఆయన తెలియదు వీడెవడో వచ్చాడు. అలా ఇది గర్భాలయం.
దీనికి పాపం ఏమీ ఉండదు. ఇది ఆకలేస్తే అయా లోపల పదార్థం అయిపోయిందండి ఇంకేమైనా పెట్టండి అని అడుగుతుంది. మీరు అందులో పాలు పోసినా, కాస్త పరవన్నం పెట్టినా, లేకపోతే ఇంత పులిహార పెట్టినా, ఓ 2 ఇడ్లీలు పెట్టినా, ఇడ్లీ ఏమేస్తారు వద్దండి అని అదేం అందం. ద్వారపాలకుడు ఇక్కడ ఉంటాడు. వీడికి ఏమిటో తెలుసా అండి, అసలు పచనం చేసి జీర్ణం చేసి శక్తినిచ్చేది ఇది. వీడి పని ఏమిటంటే ఆఫ్టర్ ఆల్ లోపలికి పంపిస్తాడు అంతే. వాడు ఏమిటంటాడంటే అలా పంపమండి 5 నిమిషాలు అయింది పప్పనే పెడతారంటే మార్చండి అంటాడు. అంటే అప్పుడు మళ్ళీ కూర కలపాలి. దీనికోసం ప్రపంచంలో ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో మీరు ఆలోచించండి. లేకపోతే ఇంత పప్పు, ఇన్ని కూరలు, ఇన్ని పులుసులు, ఇన్ని పచ్చళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఎందుకండి? ఒక్క పదార్థంతో సరిపెట్టచ్చు. ఇది ఎప్పుడు అడగలేదు వెరైటీ. వెరైటీ అంతా దీంది. అందుకని ఇన్ని అడిగితే ఒక్కొక్కసారి ఇది ఏమంటుందో తెలుసా? ఏమన్నా ఆకలి వేసిందన్నాను, ఏమన్నా పెట్టమన్నాను, అదేంటండి ఇక్కడ దాటిపోయి ఇక్కడికి వస్తోంది, ఇంకా పంపించకండి బాబోయ్ అంటుంది. అంటే ఏంటి, ఆ టోకెన్ల కోసం రష్ ఎక్కువైపోయిన గోపాలకృష్ణ గారు పడిపోయిన ఆవేదనలాగా ఇది నిండిపోయి ఇంకా పంపద్దో అంటే భలేవాడివే రుచి ఎంత బాగుందో అని ఇది ఓ పెట్టేస్తుంటుంది లోపలికి. బాధ దీనికే అన్నీ పంపేసి ఏమంటుందో తెలుసా అండి, పులిత్రేడుపులు వచ్చేస్తేనే జీర్ణం అవ్వలేదు, కొంచెం సోడా పట్టారా అంటాడు కొడుకుని. మళ్ళీ ఇదోటి ఈ పైకి చాలా తేలిగ్గా కనపడుతుంది, ఇంద్రియాన్ని గెలవడం అంత తేలిక కాదు. దీన్ని గెలవగలిగారు అనుకోండి, నోరు మొయ్యి అవేం అక్కర్లేదు, కాస్త తులసి దళం నోట్లో వేసుకో, ఎందుకు నీకు ఏమిటి రుచి, తిను ఏం పర్వాలేదు, ఈశ్వర నివేదనమైనటువంటి ప్రసాదము. నువ్వు ఇవాళ ఇంత పులిహార, ఇంత చక్కెర పొంగలి తిని శరీరమును నిలబెట్టవచ్చు అని చెప్పారనుకోండి. ఏమంటే గుళ్ళో సమోసాలు నైవేద్యం పెట్టరా అండి అని అడిగాడు ఒక ఆయన. అంటే ఆయనకి ఇంట్లో ఉండవలో ఉంది, అందుకని చెప్పి ఏమిటంటే సమోసాలు పెడితే ఇక్కడ తిందామని. నేను తెల్లబోయాను నిజంగా, అయ్యి బాబోయ్ ఇలాంటి కోరికలు కూడా ఉన్నవాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యపోయాను. అంటే ఆయనకి ఎప్పటి నుంచో కోరిక ఇక్కడ పెడితే తినేద్దామని, ప్రసాదం కౌంటర్లో ఇస్తారు కదా సమోసాలని. అది నిజంగా ఇంక నేను ఏం చెప్పాలి జవాబు మీరు ఆలోచించండి. విహితము నిషిద్ధము ఇవన్నీ నేను చెప్పనా సమోసా గురించి? రజోగుణ ప్రకోపం కలిగినటువంటి మసాలాలతో ఉన్న ప్రసాదం ఈశ్వరుడికి పెట్టి మీరు తింటారా? ఆయన ఏదైనా జీర్ణంగా హాలాహాలం తింటాడు ఆయన. నువ్వు తిను. మొన్నటి రోజున విన్నాను నేను పేపర్ నిండా, అన్ని హాస్పిటల్స్ నిండిపోయాను. చిన్న తేడా వస్తే మనం ఉండలేమే. మరి అలాంటిది జాగ్రత్తగా ఉండద్దు. లోపల మనస్సు ఏర్పడుతోంది, మనస్సు తేడా వచ్చిందంటే కుభోజనేన దివసహ అన్నాడు వ్యాసుడు. నువ్వు తప్పు భోజనం తింటే, రజోగుణ తమోగుణ ప్రకోపంతో కూడిన భోజనం తింటే ఓ రోజు పోయింది అన్నాడు. ఆ మనస్సు వ్యగ్రత అలా ఉంటుంది. ఈశ్వరుడు ఎందు ఉండదు. ఈశ్వరుడు ఎందు విస్మృతి పొందిందో రోజు, ఆ రోజు నువ్వు చచ్చిపోయిన వాడితో సమానం. ఆ టైం అంతా పోయింది, రాదు మళ్ళీ నీకు. అందుకనే ఆహారం అనందు నిబద్ధత పెట్టారు. లేకపోతే ఏం తెలివి తక్కువ వాళ్ళై పెట్టలేదు ఋషులు సాత్వికాహారం తినమని. కాబట్టి ఇప్పుడు ఆయన దేనిని గెలవగలిగాడు అంబరీషుడు? రసేంద్రియమును గెలవగలిగాడు. నోర్మోయ్ అనగలడు ఎవరిని? నాలుకని. అలా మనం ఎప్పుడూ అనలేం. అది మన్నంటుంది, నోర్మోయ్ పట్రా వంకాయలు. వెండి కంచం తాకట్టు అయినా పెట్టు, కానీ ఊరగాయలు పెట్టవలసిందే. ఏడాదికి కావద్దు అంటే ఎందుకు ఊరగాయలు? ఏమవుతుంది లేకపోతే? 365 రోజుల్లో ఈశ్వరుడు కూరగాయలే ఇవ్వడా? ఏం ఊరగాయలు పెట్టుకోకపోతే ఏమవుతుంది అని అడగలేమో. ఇన్ని రకాల ఆవకాయలు, ఎన్ని రకాల మాగాయలు, మళ్ళీ శాంపుల్స్ ఇంకోళ్ళకి ఇవ్వాలి, ఇంకోళ్ళ శాంపుల్స్ మనం తినాలి, వాటికి వేడి చెయ్యాలి, దగ్గు రావాలి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, మందులు తెచ్చుకోవాలి. ఎన్ని బాధలో అందుకని ఆయన ఏం చేశాడు? ఘ్రాణమసురారి భక్తాంఘ్రికమలమందు రసన తులసీదళములంద ఆయన గెలవగలిగాడు. అది తేలిక మాట అని మీరు అనుకోకండి. ఇప్పుడు నేను ఎందుకు ఇంత మాట చెప్పానంటే, నేను ఒక్క మాట చెప్పచ్చు. అంబరీషుడు నాలికని గెలిచాడండి, అయిపోతుంది ఉపన్యాసాలు, పెద్ద విశేషమే ఉంది. కానీ మనం చెయ్యలేంది ఆయన చేస్తున్నాడు. అది మనం కూడా చెయ్యవలసిన ప్రయత్నం. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అందుచేత రతులు పుణ్యసంగతులయంద ఆ రాజచంద్రమమునకు. ఆ రాజచంద్రుడు ఆయన కోరికలు ఎప్పుడూ కూడా ఈశ్వరుని యందు మగ్నమై ఉండేవాడు. లోపల బుద్ధి ఇలా ఉంటే ఈశ్వరుణ్ణి పట్టుకుని తిరుగుతున్నాడు. ఆయన రాజ్యపాలననేం విస్మరించలేదండి. మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటో తెలుసా? ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు షడ్రసోపేతమైన భోజనం అక్కడ పెట్టేవారు. ఎలా తినేవాడో తెలుసా అండి? ఓహో, శ్రీమన్నారాయణుడు ఆహార రూపమై వచ్చి నాలోకి ప్రవేశిస్తున్నాడు స్వామి అనేవాడు. కాబట్టి ఇది నిండడానికి అంత పుచ్చుకునేవాడు. దీనికోసం తినేవాడు కాదు. ఈశ్వర నివేదన చేసి తాను పుచ్చుకునేవాడు. ఈశ్వరుడికి నివేదన చేసేటప్పుడు సత్వగుణ ప్రధానమైన పదార్థం పెడతాం కాబట్టి
ఆయనకి పెట్టి తాను తినాలి కాబట్టి అలా తినేవాడు. ఎవరైతేనైనా మాట్లాడుతున్నాడు అనుకోండి, అబ్బా టైర్ అయిపోయానండి ఇంక అనేవాడు కాదు. ఎందుకని? శ్రీమన్నారాయణుడు వస్తున్నాడు నన్ను చూడడానికి, అస్తమానం ఎన్ని రూపాల్లో వస్తున్నాడో నా స్వామి అనేవాడు. అందుకే పోతన గారు ఎంత గొప్ప పద్యం ఇచ్చారంటే, హరియని సంభావించును హరియని దర్శించునంటూ నఘ్రాణించున్ హరియని రుచిగొనదలచును హరిహరిఘను అంబరీషు అలవియ పొగడన్. అంబరీషుణ్ణి మేం పొగడలేమన్నారు. ఎందుకని? ఒక్కటే కారణం, హరియని సంభావించును. ఏది కనపడనివ్వండి ప్రపంచంలో, ఏ వస్తువు కనపడనివ్వండి, అప్ప నా స్వామి ఎన్ని రూపాలతో కనపడుతున్నాడో బాబోయ్ ఇవ్వాలంటుండేవాడు. విష్ణు సహస్రనామం పట్టుకుని సహస్రశీర్షవదన అని లలితా సహస్రం పట్టుకుని అనడం కాదు, బయటికి వచ్చి విశ్వం, అది విష్ణు సహస్రానికి మొదటి మాట. అంతటా నా స్వామి ఎన్ని ముఖాలతో ఉన్నాడో అనగలిగితే, ఇలా అనకుండా నువ్వు అనగలవా? ఇన్ని ముఖాలతో అయ్యవారిని చూస్తుంటే అలా అనగలిగాడు అంబరీషుడు. అంతటా ఈశ్వర దర్శనం చేశాడు. హరియని దర్శించు అంటూ నఘ్రాణించు. ఏదైనా వాసన చూస్తే ఈ వాసన కూడా హరే, శ్రీమన్నారాయణుడే ఈ వాసన రూపంలో ఉన్నాడు అని పీల్చేవాడు. ఏదైనా ముట్టుకుంటే ఇది శ్రీమన్నారాయణుడే, పంచభూతములుగా ఆయనే ఉన్నాడని ముట్టుకునేవాడు. హరియని రుచిగొన్నదలచును. నాలుకకు పెట్టేటప్పుడు ఎలా పెట్టేవాడో తెలుసా అండి? తను తింటున్నానని తినేవాడు కాదు, ఇది శ్రీమన్నారాయణుడని నాలుక మీద పెట్టుకునేవాడు. హరిహరిఘను అంబరీషు నలవియ పొగడన్. ఇలాంటి వాడిని పొగడడానికి అబ్బబ్బా అనకూడదు. కాబట్టి పోతన గారెంత అందంగా పద్యం పూర్తి చేశారని చూడండి. హరిహరి ఈయన్ని పొగడం ఎవరికి తరం రా అన్నారు. ఆయన కూడా అంబరీషుడు గురించి చెప్పడం మొదలెట్టినంత మాత్రం చేత పద్యంలో హరిహరి పడిపోయింది. అంబరీషుడు గురించి విన్నంత మాత్రం చేత నీలో జీవితంలోకి హరిహరి ఎందుకు ప్రవేశించదు? ఆంతరమునందు మీకు ఒక అభయాన్ని కటాక్షిస్తున్నారు. అతనికి ఈహమాని హరులందు కరులందు ధనములందు గేలి వనములందు పుత్రులందు బంధుమిత్రుల యందును పురమునందు అంతిపురమునందు. చిత్రమైన మాట అండి ఇది. ఇలాంటి వాటి గురించి చెప్పాలంటే సాధికారత కలిగినటువంటి మహాపురుషుల నోటి వెంటే. అతనికి ఈహమ అనే హరులందు కరులందు, అంతఃపురాల మీద కోరిక లేదు, ఏనుగుల మీద కోరిక లేదు, గుర్రాల మీద కోరిక లేదు, ధనం మీద కోరిక లేదు, ఓ ఉద్యానవనాల మీద కోరిక లేదు, కొడుకుల మీద కోరిక లేదు, బంధుమిత్రుల మీద కోరిక లేదు, రాజ్యం మీద కోరిక లేదు, అంతఃపురం మీద కోరిక లేదు. ఎక్కడున్నాడు ఇవన్నీ కోరిక లేనివాడు? అక్కడే ఉన్నాడు. అదేమిటండి మరి అంత కోరిక లేనివాడు అక్కడ ఎలా ఉంటున్నాడు? భార్య మీద కోరిక లేదు, భార్యతో ఉన్నాడు. అంతఃపురం మీద కోరిక లేదు, అంతఃపురంలో ఉన్నాడు. కొడుకుల మీద కోరిక లేదు, కొడుకులతో ఉన్నాడు. రాజ్యం మీద కోరిక లేదు, రాజ్యం వెళ్తున్నాడు. ఇలా ఎలా ఉంటాడు అంటే దీన్ని కర్తవ్యనిష్ట అంటారు. వెర్రిగా వేలాడడం లేదు. కొడుకున్నాడు, నాకో కర్తవ్యం ఉంది తండ్రిగా. ఏమిటి కర్తవ్యం? వాడికి ఒక మంచి కాలేజీలో చేర్చడం, వాడు అడిగినప్పుడు ఫీజు కట్టడం, వాడితో మాట్లాడినప్పుడు నన్ను చదువుకుని వృద్ధిలోకి రావాలి అని తండ్రిగా మంచి మాటలు చెప్పడం. ఇప్పుడు వాడు ఏ కారణం చేతనైనా పాడయ్యాడు, తప్పు చేశాడు, వాడు ఆ తప్పు దిద్దుకునేటట్టుగా మళ్ళీ 4 మంచి మాటలు చెప్పడం, దానివల్ల తండ్రిగా నేను పడే ఖేదాన్ని వాడికి చెప్పగలగడం, వాడు గుర్తించేటట్టు చెయ్యడం. అయిపోయింది నా కర్తవ్యం. ఇంకంతకన్నా అయ్యో 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 అని మీరు బెంగ పెట్టేసుకుంటే, లంపటం పెట్టేసుకుంటే వాడు మారిపోతాడా? మీరు పాడైపోతారు కాదండి. మీ దృష్టి వాడి మీద ఉండిపోతుంది, వాడు మాత్రం బాగుపడ్డాడు. ఈ లంపటము మీరు కోరుకుంటే తీరేది కాదు, ఈశ్వరుడు మారుస్తాడు. మారిస్తే ఏమవుతుందో తెలుసా అండి? కర్తవ్య దృష్టిలో కెడతాడు. నేను ఇది చెయ్యాలి అందుకని చేస్తాను, వాడు నా కొడుకు కాబట్టి నేను ఈ పని చెయ్యాలి చేస్తాను, ఈమె నా భార్య నేను ఈమె యందు ఈ పని చెయ్యాలి చేస్తాను, నేను ఈ రాజ్యమును పాలిస్తున్నాను కాబట్టి రాజుగా నా కర్తవ్యం చేస్తాను. అంతకు మించిన లంపటం నాకేమైనా ఉందా? దానితో నాకేం వెర్రి బంధాలు లేవు. లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ సంపెడి వారి వధింపను సొంపారగ నీకె చెల్లు సోమార్థధర అంటారు పోతన గారు. లంపటము నివారింపను, కర్తవ్యమనబడేటటువంటి సరళ రేఖని దాటి అతిగా వాడితో మగ్నమయ్యుండుట అన్న వెర్రితనాన్ని పోగొట్టగలిగిన స్థితి ఎవరి వలన వస్తుంది? ఈశ్వర భక్తిలోంచి వస్తుంది.
ఆ భక్తి ఉన్నవాడికి కర్తవ్యం తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కర్తవ్య దృష్టి? అంబరీషుడి యొక్క భక్తిలోంచి వచ్చింది. అంతఃపురంలో ఉంటే ప్రమాదం వచ్చిందా? అంతఃపురాన్ని ఈశ్వరాలయంగా చూస్తాడు. భార్యతో ఉన్నాడు, తన విహిత కర్తవ్యం తాను పాటిస్తాడు. భార్యతో కూర్చొని చక్కటి ధార్మిక కార్యక్రమాలు చేస్తాడు. కొడుకుల్ని కన్నాడు, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు. గురువులు కనబడతారు, వంగి వంగి సాష్టాంగ నమస్కారాలు చేస్తాడు. తనకి షడ్రసోపేతమైన భోజనం పెడతారు. ఇదంతా నారాయణ స్వరూపం అంటాడు, నివేదన చేసుకుంటాడు. తను నాలుకకి లొంగకుండా ఓహో ఇన్ని రుచుల యందు ఈశ్వరుడే ఉన్నాడంటాడు. ప్రసాదం ఎలా తింటామో అలా తింటాడు. కొంతమందికి ఒక విచిత్రమైన బుద్ధి ఉంటుంది. మేమంటే 20 ఏళ్ల క్రితం తిరుపతి వెళ్ళాం. అప్పుడు లడ్డు ఇంతంత లడ్లు ఇచ్చేవారు. ఒక్కొక్క దాంట్లోనంటే ఇంతంత జీడిపప్పు ఉండేది. ఇప్పుడు చూడండి అంటాడు. 20 ఏళ్ల క్రితం తిరుపతి వెళ్ళిన వాడివి, ఆ తర్వాత 20 ఏళ్ల వరకు నీ జీవితంలో మళ్ళీ తిరుపతి వెళ్ళలేకపోయావు. నువ్వు అమెరికాలో లేవు, చైనాలో లేవు, ఇండియాలో ఉండి రాత్రి రైలు ఎక్కి పడుకుంటే 150 రూపాయలు. పుట్టి 20 ఏళ్లకి కానీ నేను మళ్ళీ తిరుపతి వెళ్ళలేకపోయానని వాడు ఏడవలేదు. కోట్లు ఖర్చు అయిపోయాయి, నేను వెళ్ళలేదని ఏడవలేదు. వీడు ఎందుకు ఏడుస్తున్నాడంటే అప్పుడు ఇంత జీడిపప్పు ఉండేదిట, ఇప్పుడు లేదుట, అందుకు ఏడుస్తున్నాడు. వాడిని ఏమనాలి? కొంతమంది తినడం అలా ఉంటుంది. ఆ ప్రసాదమునందు కూడా ఎంపికే. అంతేకాని ప్రసాదం రా, ప్రసాదం తినడం ప్రసాదంగా తినాలి, ప్రసాదమునందు రుచి ఎంచరాదు. ఇప్పుడు షడ్రసోపేతమైన భోజనం మీకెడితే ఏమిటి? ఏది అయితే మీకేమిటి? మీరు దాని యందు ఈశ్వరుని చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రసాదమునుగా తింటున్నప్పుడు రాసభోజనము కావచ్చుగాక, అది మితముగానే తింటారు. అందుకే ముందు చెప్పారు నాలుకని గెలిచాడు అన్నారు. ఇది ఇప్పుడు భక్తిలోంచి దేంట్లోకి వెళ్ళిపోతోంది? అంతటా ఈశ్వరుణ్ణి చూశాడు, జ్ఞానం వచ్చినది. అంతటా ఈశ్వరుణ్ణి చూడడంలో శాశ్వత వస్తువుని పట్టుకున్నాడు. అశాశ్వతమైన వస్తువుల యందు కర్తవ్యాన్ని పరిపాలిస్తున్నాడు. వైరాగ్యమునందున్నాడు. అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యములను ఎంత అందంగా పొందాడో చూడండి అంబరీషుడు. ఇవి ఎక్కడ పొందాడు? ఆయనే సన్యాసం తీసుకుని పొందలేదు, గృహస్థాశ్రమంలో ఉండి పొందాడు. కాబట్టి అతనికి ఇహమా అనే హరులందు కరులందు ధనములందు గేలి వనములందు పుత్రులందు బంధు మిత్రుల యందునో పురమునందు అంతిపురమునందు. కాబట్టి అటువంటి అంతఃపురంలో ఉంటూ ఇటువంటి వైరాగ్య భావన పొందాడు. అందుకేనండి ఎవరో మహాత్ములైన వాళ్ళు మాత్రమే గొప్ప గొప్ప సత్యములను పలుకుతారు. నేను 1కి 10 మార్లు పొగుడుతున్నాను అనుకోకండి. తత్వవిధానంద సరస్వతి ఒక సభలో ఒక మాట చెప్పగా నేను విన్నాను. లెట్ దేర్ నాట్ బి హారిజాంటల్ ఆర్ వెర్టికల్ అడ్వాన్స్మెంట్ ఇన్ యువర్ లైఫ్. తీర్థయాత్రలు వయస్సులో ఒక స్థాయి వరకు చెయ్యండి, తర్వాత మనస్సులో నిలబెట్టుకుని మానసిక దర్శనం చేయండి. ఏదో పొందేద్దాం అనుకుని తొందరపడి అందరూ సన్యాసాలు తీసేసుకోకండి. సన్యాసం అనేటటువంటిది అందరూ అందులో ఉండడం చాలా కష్టం. అది పరమ పవిత్రమైన ఆశ్రమం. అందుకని సన్యాసము తీసేసుకోక్కర్లేదు, తీర్థయాత్రలే చేసేక్కర్లేదు. మీరు గృహస్థాశ్రమంలో ఎలా ఉండి తరించచ్చో అలా తరించండి అని ఒక సభలో ఆయన చెప్పారు. ఇలా చెప్పడానికి ఎంత సమర్థత ఉంటే చెప్పగలరు చూడండి. వెంటనే ఆయన మాట చెప్పారు, మరి మీరెందుకు సన్యాసి అయ్యారని అడుగుతారేమో. ఇట్ హ్యాస్ బీన్ ఫోర్స్డ్ ఆన్ మీ. ఈశ్వరుడు నా యందు సన్యాసమును విధించినాడు. అలా ప్రకటించుకోగలగడం, అలా మాట్లాడగలగడం ఎంత గొప్ప విషయం. అందుకే నేను మొన్నటి రోజునన్నా మరి దర్శనము త్రివేణి సంగమమునందు మునుక అని. కాబట్టి అలా పరమ పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి స్థితిలో ఆయన సరస్వతీ నదీ తీరంలో అశ్వమేధయాగం చేశాడు. దానికి వశిష్ఠాది మహర్షులు వచ్చారు. ఆ మహర్షులందరినీ సేవించాడు, భూరి తాంబూలములనిచ్చాడు. 1 సంవత్సరం పాటు ద్వాదశీ వ్రతం చెయ్యాలి అని అనుకున్నాడు. అంటే ఏకాదశి వ్రతం కదండి అని మీరు అనుకోకండి. ఏకాదశి వ్రతం అన్నా ద్వాదశీ వ్రతం అన్నా తేడా ఏం లేదు. ఏకాదశి అంటే దశమి నాటి సాయంకాలం నుంచి ఉపవాసాన్ని ప్రారంభం చేస్తారు. ఉపవాసం అంటే అశనము అని శాస్త్రంలో మాట ఉంది. అశనము అంటే వీడి కిందటి జన్మలలో ఉన్నటువంటి దరిద్రమును అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యమున్నా ఆకలి వేస్తున్నా తినకుండా తనని తాను ఒక రోజు మార్చుకుంటే అశనం అంటారు. ఈశ్వరుడి దగ్గరగా బుద్ధి నిలబడడానికి ఎంత సాత్వికమైన పదార్థం తిని శరీరం నిలబెట్టుకోవాలో ఈశ్వరార్పితమైన సాత్వికమైన అంత ప్రసాదమును తిని నిలబెట్టుకుంటే ఉపవాసం అంటారు. అందుకే రేపటి మహాశివరాత్రి నాడు జన్మానికొక్క శివరాత్రి అన్నారు.
ఆ ప్రసాదం ఇంటి దగ్గర ఎందుకు? ఉపవాసం చేసే వాళ్ళందరూ పేర్లు ఇస్తే మాకు అంచనా తెలియాలి కదా. ఇక్కడే ప్రసాదం చేసి మధ్యాహ్నం ఈశ్వరుడికి నివేదన చేసి మీకు ఉపవాసంతో శరీరం నిలబడడానికి కావలసిన ప్రసాదం మేమే పెడతాము అని దేవస్థానం వారు ముందుకొచ్చారు. ఉపవాసం అంటే మరి అలా కదండి నడవాలి శివరాత్రి నాడు. కాబట్టి ఏకాదశి వ్రతం చేస్తున్నాడు, ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి, ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. పారణ అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పదార్థాన్ని తినేయచ్చు. సూర్యోదయం అవగానే భోజనం చేసేసాడు అనుకోండి, ఏమీ తప్పు లేదు. నిత్యానుష్ఠానం చేసేసుకుని భోజనం చేసేయచ్చు ద్వాదశి నాడు. 1 గంటకి లంచ్ టైం వరకు నేను తినకూడదేమోనంటే ఇలా వేళ్ళు విరిచేసుకుంటూ కూర్చోక్కర్లేదు, సూర్యోదయం అవగానే తినేసేయచ్చు. కాబట్టి ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. కానీ ఒక చిత్రం జరిగింది. ఈయన గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఈయనకి వివాహం అయింది. ధర్మపత్ని ఆయనకి తగినటువంటి పత్నిని పొందాడు. ఆవిడ ఈయన కలిపి ఒక మాట అనుకున్నారు. ఇది మీరు చాలా గమనించవలసినటువంటి మాట. బహుశా ఎక్కడో తప్ప భార్యాభర్తల మధ్య ఇలాంటి చర్చలు రావేమో. అంబరీషుడి జీవితంలో వచ్చింది. ఆవిడంది, ఏమండి మనం 1 సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేద్దాం అంటే ఆయన అన్నాడు, అయితే కార్తీక మాసంలో మొదలు పెడదాం. మొదలుపెట్టి వచ్చే సంవత్సరం కార్తీక మాసంలో ద్వాదశి తిథి నాడు పారణ చేద్దాం, అప్పటి వరకు ఉపవాసం. అంటే ఏమిటో తెలుసా అండి, అసలు ఉపవాసం అంటే రామాయణంలో చెప్తారు. పూజా మందిరంలోకి వెళ్ళి పడుకుంటారు భార్యాభర్తలు. ఈశ్వరుడు యొక్క పాదముల దగ్గర పడుకుని శరీరము నిలబడడానికి కావలసినంత ఆహారమే తింటూ బ్రహ్మచర్యమును పాటిస్తూ నిరంతరము భగవన్నామ స్మరణము చేస్తూ మళ్ళీ నాలుక మీదకి అన్ని రకాల పదార్థాలతో కూడినటువంటి భోజనాన్ని స్వీకరించడం అన్నది, అన్నం తినడం అనేటటువంటిది, అన్నాన్ని అన్నంగా భోజనంగా చేయడం అన్నది ద్వాదశి నాడే. అంటే 1 సంవత్సరం అటువంటి వ్రతం చేద్దామండి. ఈయనే ఇటువంటి వాడంటే ఈయనకి తగిన భార్య వచ్చింది. గృహస్థాశ్రమం దేనికో తెలుసా అండి? జీవితాలు పండించుకోవడానికి పనికొస్తుంది ఒకళ్ళకొకళ్ళు. అందుకే గృహస్థాశ్రమం గురించి ఒక మహానుభావుడు అన్నాడు, అది పడవ తెడ్డు అన్నాడు. నాకు ఎంత నచ్చిందో ఆ మాట నిజంగా. మీరు చూడండి, పడవ నడుస్తుంది. పడవ నడవాలంటే ఏం వేస్తారు? తెడ్డు వేస్తారు. తెడ్డు ఎక్కడ పెట్టి వేయాలి? పడవలో పెట్టే వేస్తారు. పడవకే ఇలా 2 గాడిలు ఉంటాయి. ఆ 2 గాడిల్లో తెడ్డు పెట్టి ఆయన అలా కూర్చుని, ఆయన ఎక్కడో కూర్చుని తెడ్డేయడు, ఈ పడవలోనే కూర్చుంటాడు. కూర్చుని ఈ పడవకున్నటువంటి 2 గాడిల మధ్యలో తెడ్డు పెట్టి ఏదో అలవోకగా పాట పాడుతూ ఇలా ఊగుతూ ఈ తెడ్డెత్తి నీటి వెనకాతలకి గుచ్చుతాడు. గుచ్చి ఇలా లాగుతాడు. లేకపోతే నీటిని భూమిలాగా తెడ్డుపడి ఇలా వెనక్కి నీటిని తోసి ఆ శక్తితో పడవని ముందుకు తోస్తుంది. ఏ నీటి యందు నువ్వు ప్రయాణం చేస్తున్నావో, ఏ నీటి యందు పడిపోకూడదు అనుకుంటున్నావో ఆ నీటి యందే పడవ ఉంది, తెడ్డు ఉంది, దాటేవాళ్ళు ఉన్నారు. ఆ నీటిని వెనక్కి తోస్తూ తెడ్డు నడుపుతోంది. తెడ్డును ఆధారం చేసుకుని పడవ నడుస్తోంది. పడవ లేకుండా ఉట్టినే నించుని తెడ్డేయమనండి, వేయలేడు. తెడ్డు లేకుండా పడవ నడపమనండి, నడపలేడు. పడవ తెడ్డు కింద నీరు, ఈ నీరే ప్రతిబంధకం వెళ్ళడానికి. ప్రతిబంధకమైనటువంటి నీటిని తనకి అనుకూలంగా మార్చుకుంటున్నాడు. పడవలోనే కూర్చుని పడవకి తెడ్డును వాడుతూ. ఏ సంసారము ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రతిబంధకమైందో ఆ సంసారములో ఉంటూ ఈశ్వర పాదములనేటటువంటి పడవెక్కి భార్యాభర్తలు కూర్చుని సంసారమును వెనక్కి తోస్తూ ఈశ్వరుడు వైపుకి అభిముఖులై మారి మారి ఈవిడ తెడ్డెయ్యాలి, ఆయన తెడ్డెయ్యాలి. ఈయన అలిసిపోయబ్బా చాలేవే ఇంకా పూజలు అవిని ఈ సంవత్సరం ఏమీ చెయ్యొద్దంటే, పోన్లేండి పోనీ మనం ఈ సంవత్సరం పెద్ద డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, ఓ పని చేద్దాం. మనం ప్రతి సోమవారం నాడు 5 రూపాయలు పెడితే చాలు కదా. ప్రతి శనివారం నాడు 5 రూపాయలు పెడితే ఇన్ని తులసి దళాలు వస్తాయి. పోనీ ఈ సంవత్సరం ఏదో ఇల్లు కట్టాం, గృహప్రవేశం చేసాం, మనం అంతా డబ్బు పెట్టుకోలేము, అస్తమానం యాత్రలు చేయలేము అన్నారనుకోండి, ఆల్ రైట్, నేను ఒప్పుకుంటాను మీ మాట. కానీ ఈశ్వర పూజ వద్దనకండి. ప్రతి శనివారం చక్కగా ఇన్ని తులసి దళాలు తెచ్చుకుని మీరు నేను తెల్లవారు లేచి కూర్చుని విష్ణు సహస్రం మీరు ఓం కేశవాయ నమః అంటుండండి. నేనేమో తులసి దళాలు వేస్తుంటాను స్వామికి. చక్కగా నీరాజనం ఇద్దాం, ఇంత పులిహార చేసి స్వామికి నివేదన చేసుకుందాం. ఈ ఏడాదంతా ప్రతి శనివారం తులసి దళాలతో శ్రీమన్నారాయణ అర్చన చేసుకుందాం అందనుకోండి. ఇప్పుడు ఏమైంది?
ఇప్పటిదాకా తెడ్డేసిన ఆయన అలిసి కూర్చుంటే ఆవిడందుకుని పడవ నడిపిస్తోంది. ఇప్పుడు ఇద్దరూ మారి మారి తెడ్డు వేసి ఇద్దరూ ఆ పడవలోనే కూర్చుని ఎక్కడికెడతారు? ఆవలి ఒడ్డుకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నీరు ప్రతిబంధకం అయిందా? అవలేదు. ఏ నీటిని దాటడానికి పడవెక్కాడో నీటిని దాటుతున్నాడు, ఆ నీటిలోనే తెడ్డేసుకుంటూ వెడుతూ. భార్యాభర్తల గృహస్థాశ్రమం ఈశ్వరుణ్ణి చేరడానికి అలా ఉండాలి. కాబట్టి అంబరీషుడు అలా చేశాడు. సంవత్సరం ఏకాదశి వ్రతం చేద్దామండి ఏంది ఏమండి, మీరు అంబరీషోపాఖ్యానం మామూలుగా విన్నారనుకోండి, మన గృహస్థాశ్రమంలో మీరు ఎలా తరించాలో ఏమిటి అర్థం అవుతుంది? అందులో నేర్చుకోవలసిన విషయాన్ని ప్రతిపాదిస్తున్నాడు పోతనామాచ్యుడు. కాబట్టి సంతోషంగా సంవత్సరం పాటు ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసేశారు. అయిపోయింది. ఏకాదశి తిథి అయిపోయింది, తెల్లవారింది, సూర్యోదయం అయింది, సంవత్సరం అయింది. సంవత్సరం పాటు చేసినటువంటి ఏకాదశి వ్రతం పరిపూర్ణమైనది. ఎప్పుడు యజ్ఞం ఉన్నదనుకోండి, యజ్ఞాన్ని అసంపూర్తిగా మీరు ఆపేశారనుకోండి, పూర్ణాహుతి అవ్వకుండా, ఆ యజ్ఞం పూర్తయినట్టు లెక్కకి రాదు, యజ్ఞ ధ్వంసం అయిపోతుంది. దక్షయజ్ఞంలో పరమశివుడు పూర్తి చేయించాడు యజ్ఞాన్ని. అలాగే నిన్నను బలిచక్రవర్తి యజ్ఞం చేస్తుండగా శ్రీ మహావిష్ణువు వచ్చారు, భృగువుని పిలిచి శుక్రాచార్యుల వారిని పిలిచి నువ్వు ఆ యజ్ఞం పూర్తి చెయ్యి అని చెప్పి పూర్తి చేయించి వెళ్ళారు. అలాగా ఇక్కడ ఏకాదశి వ్రతం పూర్తవుతోంది. ఎలా పూర్తవ్వాలి? ఏడాది నుంచి చేస్తున్నారు. ద్వాదశి తిథి ఉండగా భోజనం చేయాలి వీళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? తాము భోజనం చేసే ముందు ఏడాది పాటు ఏకాదశి వ్రతం చేశారు కాబట్టి మొట్టమొదట కాళింది నది ఒడ్డుకెళ్ళారు. ఆ నదీ స్నానం చేశారు. స్నానమునకు మళ్ళీ హద్దులుంటాయి. ఆ చేసేటప్పుడు పుణ్యనదీ స్నానం చేయడం యొక్క ఫలితం వేరు. అందుకని కాళింది నది ఎందు, కాళింది అంటే యమున ఎందు స్నానం చేశారు. స్నానం చేసి మధువనంలోకి వెళ్ళారు. చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకి అభిషేకం చేశారు. రేపటి రోజున గోవింద పట్టాభిషేకం నాడు ఇక్కడ అభిషేకం చేస్తున్నారు కృష్ణ పరమాత్మకి. అలా చక్కటి అభిషేకం చేశారు. అభిషేకం చేసిన తరువాత అక్కడికి బ్రాహ్మణులు వచ్చారు. ఏమంటే అస్తమానం దానం బ్రాహ్మణులకే ఇస్తారంటారు ఏంటంటే, ఇంకెవరికి ఇవ్వకూడదా అని మీకు అనుమానం రావచ్చు. అందరికీ ఇస్తారు దానం. బ్రాహ్మణులకే ఎందుకు చెప్తారంటే, వాళ్ళు బ్రహ్మజ్ఞాన సంపన్నులై ఉండి తీరాలి బ్రాహ్మణుడు. అలా ఉండకపోతే కుదరదు. ఉండి లోకాన్ని ఉద్ధరించాలి. అలా ఉద్ధరించేవాడు భద్రంగా ఉండడం సమాజం చూసుకోవాలి. అందుకని ముందు దానం బ్రాహ్మణుడికి ఇస్తారు. కాబట్టి వాళ్ళకి ఏమి ఇచ్చారు అంటే, వాళ్ళు పాడైపోయే వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళు ఇంకా వృద్ధిలోకి వచ్చే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఇంకా అభిషేకం చేసుకోవడానికి, వాళ్ళు ఇంకా సత్వగుణ ప్రధానమైన పదార్థం పుచ్చుకోవడానికి అలాంటివి ఇవ్వాలి. కాబట్టి గోవులు ఇచ్చాడు ఆయన దానం. ఎటువంటి గోవులు ఇచ్చాడు? పాలేరై పరవంగా దగ్గరుచులు ఎబ్రాయంబులై రూపముల్ మేలై ధూర్తలుగాక వెండి గోరిజల్ హేమోరు శృంగంబులుంగ్రాలన్ గ్రేపుల ఎర్ర నాకుచును రంగఛాయలయ్యున్న మందాలన్ నిర్బుద షట్కమిచ్చే విభుడుద్వైదిక శ్రేణికిన్. గొప్ప బ్రాహ్మణులకు ఎటువంటి ఆవుల్ని దానం ఇచ్చాడంటే, బంగారంతో కొమ్ములు చేయించి వాటికి తగిలించాడు, వెండితో డెక్కలు చేయించాడు, దూడలతో కూడినటువంటి ఆవుల్ని తెచ్చాడు. అవి మంచి వయస్సులో ఉన్న ఆవులు. ఇలా దూడలు వెళ్లి పొదుగు ముట్టుకుంటే శిరములలోంచి పాలని స్రవిస్తున్నాయి. అటువంటి ఆవులను మందలుగా తీసుకొచ్చాడు. ఈ ఆవుల్ని దానం చేశాడు. ఈ దానం అంతా అయిపోయింది. పెక్కండ్రు విప్రవరులకు గ్రక్కున అతి భక్తి తోడ కడుపుల నిండన్ జొక్కపుటన్నంబిడి విభుడొక్కడే పారణము చేయనుద్యోగించన్. అన్నం పెట్టడం ఒక మర్యాద ఉంటుంది. అన్నం పెట్టడం భూతతృప్తి వేరు, భోజనం పెట్టేటప్పుడు బ్రాహ్మణ సమారాధన వేరు. అది పెట్టేటప్పుడు ఒక మాట చెప్తారు. ఏమిటి చెప్తారంటే, ఆచమనాన్ని వేసి చేతిలో నీళ్లు వేసి, మీరు ఏ ఇంట్లో ఏ కులదైవాన్ని పూజిస్తారో, నేను ఒక శివారాధకుణ్ణి అని అనుకోండి, పరమేశ్వర స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః అని ఔపోసన వడ్డిస్తారు. వడ్డించేసి ఊరుకోకూడదు, పూర్తవదు. ఉత్తరాపోసనం వేయాలి. అంటే వాళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఉత్తరాపోసనం అని మళ్ళీ విస్తరికి సత్యం తత్తేన పరిశించామి అని మళ్ళీ ఆ విస్తరికి నీళ్లు తిప్పుతారు. అది వేసి ఎడంచేయి కడుక్కోవడానికి నీళ్లు పొయ్యాలి. పోస్తే అప్పుడు బ్రాహ్మణ సమారాధన పూర్తయినట్టు. పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న పదార్థము, అంటే భక్తికి హద్దు చెప్తున్నాను నేను, ఎదురుగుండా ఉన్నవాడు ఈశ్వరుడు అన్న భావన యందు మీరు భావన చేస్తే భావనామాత్ర సంతుష్టాయి నమః, ఈశ్వరుడు తింటాడు. అప్పుడు ఆ మిగిలిన పదార్థం ఏమవుతుందంటే, వంటింట్లోది బ్రహ్మము వచ్చి తినగా మిగిలిన భుక్త శేషం అవుతుంది. ఇప్పుడు దాన్ని తింటాడు. దీనివల్ల విజయం వస్తుంది.
కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే కడుపులు నిండే వరకు అయ్యా తొందరపడకండి తొందరపడకండి, మెల్లగా తినండి మెల్లగా తినండి మెల్లగా తినండి అంటూ పెట్టాడు. పెట్టి వాళ్ళందరూ కడుపు నిండా తిన్న తర్వాత ఇప్పుడు తను ద్వాదశి పారణ చెయ్యాలి, తను కూడా భోజనం చెయ్యాలి. అందుకని తను కూడా భోజనం చేద్దామని అందరి భోజనము అయిపోయే వరకు అభ్యాగతి భుజించరాదు. అతిథులందరూ భోజనం చేసేసిన తరువాత అప్పుడు అభ్యాగతికి వడ్డించాలి. శ్రీనివాస కళ్యాణం దగ్గర నుంచి ఇదే లక్షణం. అందుకని అతిథులందరికీ ముందు భోజనం పెట్టాడు. అందరిది అయిపోయింది. అడిగాడు, అందరూ చేశారా చేశారా చేశారా? అందరూ చేసేశారండి. ద్వాదశి వెళ్ళిపోకుండా మీరు పాలన చేయండి అన్నారు. ఆల్ రైట్, నాకు కూడా వడ్డించండి. విస్తరేసుకున్నాడు. ఇక భోజనం చేద్దామని అనుకుంటున్నాడు. ఉద్యోగించన్ సిద్ధపడుతున్నాడు. సిద్ధపడుతుండగా భాసుర నిగమ పదోపన్యాసుడు సుతపో విలాసుడు అనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు దుర్వాసుడు అతిథి అయ్యతన్ నివాసంబునకున్. దుర్వాసుడు గురించి ఒక్క తప్పు మాట మాట్లాడలేదు పోతన గారు. తొందరపడి మనం ఎక్కడో కార్తీక పురాణంలో చదివామని మీరు తీర్పు చెప్పకండి. ఎటువంటి మాట వేశారో చూడండి. ఆయన భాసుర నిగమ పదోపన్యాసుడు. ఆయన సర్వకాలముల యందు వేదముల యందు వేదాంతముల యందు బుద్ధిని నిక్షేపించినవాడు. గొప్ప తపస్సుని పాటించినటువంటి వాడు. సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి తేజస్సుని పొందినటువంటి వాడు. అంతటి గొప్ప తపస్సు చేశాడు. దుర్వాసో మహర్షి అంటే ధర్మాన్ని చూద్దామని ఒకసారి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ధర్మము ఆయనకి సాకారంగా కనపడలేదు. దత్తాత్రేయుల వారితో కలిసి చేశాడు. ఆయన కమండలంలో నీళ్లు తీసుకున్నాడు. 10,000 ఏళ్ళయింది నీకు కనపడడానికి ఏమిటి ఇబ్బంది అని పరిగెత్తుకొచ్చాడు ధర్మం. వచ్చి తనతో పాటు ఉన్న పరివారాన్ని చూపించి శపించకయా అన్నాడంటే ఆయన అన్నాడు, ఈ మాట మర్యాద నీకు ముందు ఉండాలి. తపస్సు చేస్తున్నప్పుడు వస్తే గౌరవిద్దును. నువ్వు రాలేదు కాబట్టి నీళ్ళెట్టుకున్నాక వచ్చావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను. 3 జన్మలు ఎత్తు. ఓసారి రాజుగా పుట్టు, ఓసారి ఏదో భయంకరమైనటువంటి రాజ్య పరిపాలన చెయ్యడానికి అర్హత లేని స్థితిలో పుట్టు, ఒకసారి నువ్వు రాజపరిపాలన చెయ్యడానికి వీలు లేనిటువంటి వాడివై కేవలం సలహా చెప్పడానికి పనికొచ్చేటట్టు జన్మలెత్తు అంటే అప్పుడే ధర్మరాజుగా విదురుడిగా అవన్నీ జన్మలెత్తాడు ధర్మదేవత. కాబట్టి దుర్వాసో మహర్షికి గతంలో ఇటువంటి పనులు చేసిన వాడైనా పోతన గారు అలా అనలేదు. ఎందుకు అనలేదు చెప్పండి? ఈ మాటలు ఎందుకు వేయకూడదు పోతన గారు? వ్యాసుడు ఎందుకు వేయకూడదు అంటే ఒక మర్యాద ఉంది ప్రపంచంలో. ఏమిటో తెలుసా అండి? అతిథి అంటే ఈశ్వరుడు మీ ఇంటికి అతిథి రూపములోనే వస్తాడు. వచ్చేటప్పుడు మీరు ఆయన దోషమును విచారణ చేశారనుకోండి, అయ్యా మా ఇంటికి వచ్చి భోజనానికి వచ్చిన వాడు మహానుభావుడు వచ్చాడండి, కానండి ఆయనకి చిన్న అవలక్షణం ఉందండి అన్నారనుకోండి, పోయిందంతే. ఏ ఈశ్వరుడు పరీక్ష పెడతాడు ఆతిథ్యానికి పిలిచినప్పుడు. మీరాయన యందు దోషమును విచారణ చేశారనుకోండి, పోయిందంతే. ఎందుచేత దోష విచారణ చేయరాదు. అతిథిగా వచ్చిన వాడు ఈశ్వరుడు వచ్చాడు, నువ్వు గుణమొక్కటే చూడాలప్పుడు. లేకపోతే నీకు ఇక్కడ సంస్కారం ఎలా నిలబడుతుంది పెట్టేటప్పుడు? కాబట్టి ఇప్పుడు ఆయన క్రోధం గురించి నీకెందుకు? అంబరీషుడు ఇలా చూడలేదు దుర్వాసుణ్ణి. వ్యాసుడు ఎందుకు రాస్తాడు? పోతన గారు ఎందుకు అలా రాస్తారు? మనమెవరం అంబరీషోపాఖ్యానాన్ని వింటూ దుర్వాసుడు వచ్చాడనేటప్పటికీ ఆయన అండి అని తేలిక చేసి లోపల భావన చేయడానికి. ఈ భావన నీకు అలవాటైతే నీ జీవితంలో నువ్వు ఈశ్వరుడికి వడ్డించలేవు. ఎందుకని? ఎప్పుడూ నీకు అతిథి ఎందు దోషం చూడటమే అలవాటు. అతిథి ఎందు కేవలము భగవంతుణ్ణి చూసి పొంగిపోతూ భోజనం పెట్టడం నీకు రాదు కనుక. కాబట్టి అంబరీషుడు చూడడు, వ్యాసుడు చూడడు, పోతన గారు చూడరు. అలా వాళ్ళలా ఉండాలనుకుంటే నువ్వు చూడకూడదు. ఎంత నీతి చెప్పారో చూడండి ఆ పద్యంలో. అందుకే ఆ మాటలు ఉండవు. చరిత్ర తెలిసినా ఈ మాట వెయ్యరు. ఈ భావన ఉన్నవాడు కాబట్టి బాబోయ్ ఆయన వచ్చేసాడా, ఒరే ఏడాది పాటు వ్రతం చేశాను రా, ఏం కొంప ముంచేస్తాడో అని అంబరీషుడు అనలేదు. ఈశ్వరుడు వచ్చాడు నా ఇంటికి అన్నాడు. పొంగిపోయాడు. పొంగిపోయి అయ్యా ఏమదృష్టం, ఊరక రారు మహాత్ములు, నువ్వు శివాంశ సంభూతుడివి, నువ్వు నా ఇంటికి అతిథిగా వచ్చావు, ఏమి భాగ్యం ఏమి భాగ్యం. ఇంతమందికి పారణ సమయంలో భోజనం పెట్టాను, ఇవాళ ద్వాదశి పారణ. అందుకని మీరు కూడా మహాత్ములు కనుక ముందు వచ్చి మీరు భోజనం చెయ్యాలి. మీరు చేశాక నేను చేస్తాను. మర్యాద చూడండి. అంబరీషోపాఖ్యానం వింటే నేను ఎవ్వరినీ తప్పు పట్టట్లేదు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి.
ఉత్తరోత్తర ఇంకా బాగా ప్రవర్తించడానికి ఒక సోపానం చెప్తున్నాను. ఉన్నారు, నాకు తెలుసు చాలా మంది. ఒకసారి వింటే రెండోసారి మనం ఇంకొంచెం మెట్టెక్కుదామని తాపత్రయం ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇంకా పూర్ణత్వం సిద్ధించుకోవడానికి చెప్తున్నానంటే నేనేం విమర్శ చేయట్లేదు ఎవరిని. కాబట్టి తిన్నాడా అంబరీషుడు? తినలేదు. ఎందుకు తినలేదు? దుర్వాసుడు తినాలి, ముందు తిని వెళ్ళాలి. వెళ్ళకపోతే అతిథి పూర్తి చెయ్యనిది లోపల భుక్త శేషం ఎలా అవుతుంది? తను ఎలా తింటాడు? అది అభ్యాగతి, తినకూడదు. కాబట్టి ఆయనకి ఉత్తరాపోసనం ఇస్తే కానీ తను తినకూడదు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? తినలేదు. అయ్యా, ఇది ద్వాదశి పారణ జరగాలి. కాబట్టి ఇప్పుడు ఏమిటి? మీరు మాకు బ్రహ్మము గురించి చెప్పడమో, మేము వినడమో, మీకు పాద పూజ చెయ్యడమో కాదు. ఎంత తొందరగా మీరు భోజనం చేయాలి, నేను తొందరగా భోజనం చేయాలి. మన ఇద్దరికి ఇప్పుడు ఇదే ధర్మం, ద్వాదశి కాబట్టి మీరు తొందరగా స్నానం చేసి రండి. వస్తే మనిద్దరం మీరు భోజనం చేశాక భుక్త శేషాన్ని నేను తింటాను అన్నాడు. అంటే పాపం అలాగే వస్తానన్నాడు. దుర్వాసో మహర్షి ఒక్క మాట మాట్లాడలేదండి. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి అంబరీషోపాఖ్యానాన్ని. ఆయనకి తెలియదా ఈ ధర్మం? తెలుసు. ఏడాది పాటు నుంచి చేస్తున్నాడు వ్రతం. కాబట్టి తొందరగా స్నానం చేసి వద్దామని వెళ్ళాడు. ఎక్కడ మాయ కమ్మింది అంటే అసలు అంబరీషోపాఖ్యానంలో ఆయన యమునా నదీ జలాలలో స్నానానికి దిగాడు. దిగి ధ్యానం చేస్తున్నాడు. నీటిలో నిలబడి ఒక్కసారి ఈశ్వరుణ్ణి స్మరించాడు. దుర్వాసో మహర్షి మహాభక్తుడు. ఈశ్వర ధ్యానమునందు సమయమును మరిచిపోయాడు. అంటే ఆయన భక్తుడా? అంబరీషుణ్ణి ఇబ్బంది పెడదామనుకున్నవాడా? పోతన గారు అలా రాయలేదు, వ్యాసుడు అలా రాయలేదు. నువ్వెవరు మహర్షులని విమర్శించడానికి? అంటే ధ్యానమునందు ఎంత మక్కువ ఉన్నవాడో ఆలోచించు. ధ్యానం పేరెత్తేటప్పటికీ, ఆ ఈశ్వరుణ్ణి స్మరించేటప్పటికీ అన్నీ మరిచిపోయి ఆ ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఆ జలములలో ఉండిపోయాడు. ఏమంటే అంత తెలివి తక్కువడా? అంబరీషుడు నలుగురితో కబురు చేసి ద్వాదశి తిథిలిపోతుందట, ఆయన్ని తొందరగా రమ్మనండి అని చెప్పి కబురు చేయలేడా? అలా ప్రవర్తించకూడదు. ఈశ్వరుడు యందు రమించే బుద్ధి ఉన్నవాడే అతిథి. వాడిని తొందర పెట్టరాదు. పాటించాడు అంబరీషుడు. అందుకే వచ్చేమనండి దుర్వాసుణ్ణి అని కబురు చేయలేదు. ఆయన ధ్యానమగ్నుడయ్యున్నాడు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఆయనకి దోషం లేదు, ఆయన ధ్యానమునందు ఉండిపోయాడు మహర్షి. కానీ నాకు ఇబ్బంది వచ్చింది. ఎందుకని? నేను పాలన చెయ్యాలి, భోజనం చెయ్యాలి, అయితే ద్వాదశి వెళ్ళిపోతుంది, వ్రతం భంగం అయిపోతుంది. వ్రతభంగం అయిపోతేనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి ఎలా? అయితే ఇవన్నీ ముందు ఆలోచించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరో తెలుసా అండి? ఈశ్వరుడు. ఇప్పుడు అంబరీషుడిది కాదు ఈ పూచి. తన భక్తుడికి రాబోయే ఉపద్రవాన్ని లెక్క కట్టుకోవలసిన వాడు పరమాత్మ. నువ్వు భక్తితో ఉంటే నీకు రాబోయే అపాయం గురించి కింద మీద పడవలసిన వాడు భగవంతుడు, నువ్వు కాదు. వాడే పరిగెత్తుకొచ్చి నిన్ను తప్పిస్తాడు అపాయంలోంచి. ఎందుకని? బిడ్డడు నూతివేపు పరిగెడుతుంటే అమ్మ పరిగెత్తుకొచ్చి బిడ్డని పట్టుకున్నట్టు భక్తుడికి అపాయం వచ్చేసే ముందు భగవంతుడు వచ్చి రక్షించుకుంటాడు. భక్తికి ఆ శక్తి ఉంది. ఈశ్వరుణ్ణి కదపగలదు. కదపగలదా కదపలేదా అంబరీషోపాఖ్యానం లక్ష్యం. ఎన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయో చూడండి. ఇది తెలుసు శ్రీ మహావిష్ణువుకి ఈ ప్రమాదం వచ్చేస్తోందని. తన ఎందింత భక్తుడు ఎంత భయపడ్డాడో తెలుసా అండి స్వామి? ఏమో ఆ సమయం వచ్చేసరికి నేను ఏమరపాటు చెందితే. భగవంతుడికి ఏమరపాటు ఉంటుందండి? యామరపాటు లేనివాడు తన భక్తుడి పట్ల యామరపాటు కలిగితే ఎంత ప్రమాదం వస్తుందని భయపడ్డాడు. భయపడి తన రక్షణ సామర్థ్యమంతా ఏ సుదర్శనమునందున్నదో ఆ సుదర్శనానికి చెప్పి అక్కడ పెట్టాడు. మనం చూడండి, ఒక్కొక్కసారి వెంకటాచలంలో సుప్రభాతం టికెట్ ఉంటుంది. సుప్రభాతం టికెట్ ఉంటే ఏ రెండింటికో లేవాలి, అలవాట్లేదు, లేవలేము. గుర్తెట్టుకున్నావా, అలారం పెట్టావా అని 10 మాటలు అనుకుని అలారం పెట్టుకు పడుకుంటాడు. కానీ కొంప తీసి ఇది మోగకపోతే, ఏ బ్యాటరీయో అయిపోయి నా కర్మకాలి ఇది ఆగిపోతే, రోజులో 6ంటికి తెలివి వస్తే సుప్రభాతం టికెట్ పోయినట్టే. కాబట్టి ఏం చెయ్యాలి? అందుకని ఆ పక్కన ఆ బయట ఉన్న వాచ్మెన్కి చెప్తాడు, బాబు నన్ను 2 గంటలకు లేపాయని. లేకపోతే పక్క రూమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఏమంటే మీరు దేనికి ఎడతారు మేస్టారు, మేము సుప్రభాతానికండి అంటారు. వాళ్ళు 10 మంది ఉన్నారు రూమ్లో. అయ్యా నాకు ఈశ్వరుల్లో దొరికారండి, నేను అలారం పెట్టుకున్నాను, అయినా గబుక్కుని లేవగలనో లేవలేనో అని భయం. మీరు లేచినప్పుడు ఒక్కసారి నేను లేచే వరకు నా తలుపు కొట్టండి అంటాడు. ఇన్ని జాగ్రత్తలు ఎందుకండి? తన యామరపాటు వస్తుందేమో అని బెంగ. నారాయణుడికి బెంగొచ్చింది.
నా భక్తుడికి రాబోయే కష్టంలో నేను యామరపాటు చెందను కదా, ప్రమాదం వచ్చేస్తుంది. అంటే భక్తుల్ని రక్షించుకోవడానికి ఆయనంత ఆతృతతో ఉంటాడో చూడండి. భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసున్నవాడు. ఎవరి వలన వస్తోందో కూడా తెలుసా ప్రమాదం. సుదర్శనాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టాడు. నువ్వు ఇక్కడుండి కొన్నాళ్ళు జాగ్రత్తగా చూస్తూ ఉండన్నాడు. అంటే ఏదో చూడకపోతే ఆ ఇంట్లో సుదర్శనం పెట్టడం ఎందుకండి? చక్రం ఏం చేస్తుంది? ప్రమాదాన్ని కల్పిస్తే భక్తులకు వాళ్ళ తలలు తీసేస్తుంది. సుదర్శనాన్ని పెట్టాడు. అంటే ఆయనకి తెలుసా తెలియదా ఏదో జరుగుతుందని త్రికాలవేది పరమాత్మకి తెలుసు, కాలస్వరూపుడు. ఈ రహస్యం బ్రహ్మగారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు అక్కడ సుదర్శనం ఉంది. అంబరీషుడు ధ్యానంలో ఉన్నాడు, దుర్వాసుడు ధ్యానంలో ఉన్నాడు, అంబరీషుడు పాలనకి కాలం అయిపోతోందని బెంగలో ఉన్నాడు. ఇది చిత్రం. ఇప్పుడు ప్రమాదం రాక్షసుల నుంచి రావట్లేదు, ధూర్తుల నుంచి రావట్లేదు, ధ్యానమగ్నుడైపోయిన ఒక గొప్ప ఋషి వైపు నుంచి వచ్చేస్తోంది. ఏం చెయ్యాలి? ఎంత ధర్మమో చూడండి. తొందరపడి భోజనానికి రమ్మని ఏమైతే అదైంది, పిలవండి ఒక్కసారని కబురు చేయలేదు. బ్రహ్మమునందు రమిస్తున్న వ్యక్తిని భోజనమునందు తొందర పెట్టలేదు. పెట్టక ఏం చేశాడు? విద్వాంసుల్ని పిలిచాడు, సభలో ఉన్న మహాపండితుల్ని పిలిచాడు. అతిథి బోయి రామి నదిపై ద్వాదశి పరణంబు మానపాడి కాదు, కుడువకుంట కాదు కుడుచుటయును కాదు, సలిల భక్షణంబు సమ్మతంబు. విద్వాంసులు ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఆయన చూస్తే మహర్షి ధ్యానంలో ఉన్నాడు, పిలవకూడదు. నువ్వు చూస్తే గృహస్థు, వ్రతం చేసున్నావు, భంగం జరగకూడదు. పోనీ పారణ చేసేయడమే కదా అని నువ్వు ముందు తింటే వచ్చిన అతిథికి మహావమానం